ఇప్పుడు దేవుని సేవకులను దేవుడు మన మధ్యకి నడిపించి ఉన్నారు. వారికి కూర్చి మనకి ఒక చిన్న ఇంట్రడక్షన్ అక్కగారు ఇచ్చిన తర్వాత దేవుని వర్తమానంలోనికి మనము గడిచిపోదాం. ఈ దినము ఈ యొక్క 4వ సెషన్, ఈరోజు ఈ యొక్క 4వ సెషన్ దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఉదయం 3 సెషన్లు కూడా ఎంతో ఆశీర్వాదకారణంగా దేవుడు మనకి అనుగ్రహించాడు. తన దాసులను బలపరిచి వారి సాక్ష్యము ద్వారా, వాక్యము ద్వారా దేవుడు మనలను బలపరిచారు. ఈ సమయంలో కూడా మనం ప్రార్థనా పూర్వకంగా ఉన్నాం. దేవాతి దేవుడే ఇదిగో తన దాసురాలను మరుగుపరిచి మనతో మాట్లాడు దేవుడై ఉన్నాడు కనుక మనమందరము కూడా నిశ్శబ్దంగా, పిల్లలు అటు ఇటు తిరగకుండానట్లు మీరు కూర్చున్న చోటున దయచేసి మీ స్థలములలో క్రమముగా మీరు కూర్చోవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాం. ఈ సమయాన్ని ఏంజెల్ అక్క గారికి అప్పగిస్తున్నాం. கர்த்தர் நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. பாஸ்டர் அம்மாவுடைய சர்ச்சில் எப்படி உட்காருவாங்க தெரியுங்களா? పాస్టర్ గారి యొక్క చర్చిలో వారు ఎలాగూ కూర్చుంటారో తెలుసా? அவங்க ஒழுங்கா உட்காரலன்னா பாஸ்టర్ అమ్మ நல்லா திட்டுவாங்க. அவங்கள బాగా సరిగ్గా కూర్చోకపోతే పాస్టర్ గారు బాగా వారిని బాగా తిట్టి క్రమశిక్షణలో ఉంచుతారు. சோ யாருமே சர்ச்சை விட்டு வெளியே போக கூடாது, யாருமே வந்து இன்பிட்வீன்ஸ் வந்து எந்த டிஸ்டர்பன்ஸும் பண்ணக்கூடாதுன்னு ரொம்ப கண்டிப்பாக ஒரு கர்த்தருடைய அந்த ஒரு டிசிப்ளின்ல அவங்க வளர்க்குறாங்க அவங்களுடைய ஆவிக்குரிய பிள்ளைகளை. ఎవరు కూడా ఆరాధన సమయంలో, ప్రసంగ సమయంలో బయటికి లోపలికి తిరగకూడదని చాలా ఖచ్చితముగా వారి బిడ్డలను, వారి విశ్వాసులను దేవునిలో వారు నడిపిస్తూ ఉన్నారు. நம்ம சபையும் அப்படிப்பட்ட ஒரு சபை தான். మన సంఘము కూడా అలాంటిదే. சோ நீங்க எங்களை தலை நிம்மர செய்வீங்கன்னு நினைக்கிறேன். அவங்க முன்னாடி காரியங்களை சிறப்பாகவும் சீராகவும் நம்ம செய்யணும் இல்லையா? சோ அந்த காரியங்கள் எல்லாம் நீங்க பார்த்துக்கொள்ளுங்க. కనుక మీరందరూ కూడా ఏకీభవించి తగినట్టుగా మీరు నడుచుకుంటారని మేము నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం. சோ பாஸ்டர் அம்மாவும் பாஸ்டர் ஐயாவும் అంబాజీపేట என்ற ஒரு ஊர்ல அவங்க ஊழியம் பண்ணிட்டு இருக்காங்க. పాస్టర్ గారు మరియు పాస్టర్ గారు అంబాజీపేట అనే ఒక ఊరిలో వారు సేవ చేస్తూ ఉన్నారు. அவங்க வந்து லூதரன் பேக்ரவுண்ட் பாஸ்டர் அம்மா அவர்கள். పాస్టర్ గారికి లూథరన్ బ్యాక్గ్రౌండ్. లూథరన్ அப்படின்னு சொல்லி இங்க సిఎస్ఐ மாதிரியாங்க. లూథరన్ అన్నప్పుడు ఇక్కడ సిఎస్ఐ ఎలాగున్నదో ఆ రీతిగా அவங்களுக்கு பரிசுத்த ஆவியின் அபிஷேகமோ இல்ல இந்த ஜுவல்స్ போடாம இருக்கிறது அதெல்லாம் உங்களுக்கு தெரிய கூட தெரியாது. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటో, అలాగనే వస్తువులు వేసుకోకుండా ఉండడం అంటే ఏంటో అసలు వారికి తెలియదు. కళ్యాణத்துக்கு முன்னாடி, వివాహానికి ముందు. ஆனா ஒரு பெந்தெகோஸ்து பாஸ்டருடைய பையனை அவங்க கல்யாணம் பண்ணிக்கிட்டாங்க. కానీ వారు ఒక పెంతెకోస్తు పాస్టర్ గారి యొక్క కుమారుని వివాహము చేసుకున్నారు. அப்படியே టోటలా హస్బెండ్కి ఏచ వైఫ్ ఆగా அவங்க మారిட்டாங்க. అలాగనే కంప్లీట్ గా పూర్తిగా తన భర్తకి తగినట్టుగా వారి జీవితాన్ని వారు మార్చుకున్నారు. அவங்க சபையில நம்மள மாதிரியே நல்ல ஆவியின் அபிஷேகத்தினால் அவங்க நிரப்பப்படுவாங்க. எல்லாருமே వైట్ డ్రెస్ தான் அவங்க போட்டுப்பாங்க. మన సంఘంలో మనము ఎలాగో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుచున్నాం, అలాగనే అక్కడ కూడా వారు ఆత్మాభిషేకముతో నింపబడి వారందరూ కూడా తెల్ల వస్త్రములనే వారు వేసుకుంటారు. సో నాளைக்கு நாங்க எல்லாரும் டிசைட் பண்ணிக்கிறோம் లేడీస్ எல்லாம் వైట్ అండ్ వైట్ ல வரணும்னு சொல்லி. రేపటి దినాన మేమందరము కూడా ఒక తీర్మానం చేసుకున్నాం, లేడీస్ అందరూ కూడా వైట్ అండ్ వైట్ లో రావాలని. அது பரிசுத்தத்தையும் கர்த்தரை கனப்படுத்துகிறதையும் குறிக்கிறது. అది పరిశుద్ధతను దేవుని మహిమపరిచే కార్యంగా అది మనం చూస్తూ ఉన్నాం. పాస్టర్ అమ్మ அவங்களுக்கு 4 ஆண் பிள்ளைகள். పాస్టర్ గారికి 4 కుమారులు. ఫస్ట్ 2 ట్విన్స్, அதுக்கப்புறமா 2 ஆண் மகன்கள் பெற்றெடுத்தாங்க. మొదటిగా 2 ట్విన్స్, దాని తర్వాత 2 కుమారులు ఉన్నారు.
அவங்களுடைய 2 ட்வின்ஸுமே ஊழியத்துல இருக்காங்க. அவங்களுடைய 3rd மகனும் 4th మగన్ కూడా ఊழிయத்துல தான் இருக்காங்க. వారి ఇద్దరు మొదటి కుమారులు ఇద్దరు కూడా వారు సేవలోనే ఉన్నారు. వారి చివరి ఇద్దరు కుమారులు కూడా సేవలోనే ఉన్నారు. அவங்க ஊழியத்துக்கு போனப்போ சைக்கிள்ல போயிட்டு இப்ப வந்து கர்த்தர் ఆశీర్వదిத்து அவங்களுக்கு ஒரு కార్ அப்படின்றது ఫెసిలిటీస్ எல்லாம் கொடுத்திருக்காரு. వారు ఆ యొక్క సేవ ప్రారంభించుచున్న ఆ సమయాలలో వారు సైకిల్లో వెళ్ళి అక్కడ సేవ పరిచర్య చేసేవారు. ఇప్పుడు దేవుడు మన ఉచితమైన కృపను బట్టి ఒక వాహనము, ఒక కారు వారికి దేవుడు ఇచ్చి ఉన్నాడు. நம்ம சாதாரணமாக நல்லா வளர்ந்து வந்த பாஸ்டர்ஸையும் குடும்பங்களையும் பார்க்கும்போது இவங்களை கர்த்தர் எவ்வளவு ஆசீர்வதிச்சிருக்காரு, ரொம்ப ஈஸியா இந்த நிலைமைக்கு வந்துட்டாங்கன்னு நம்ம யோசிப்பதுண்டு. మనము సాధారణంగా పాస్టర్స్ ని చూసినప్పుడు వారు ఉన్నత స్థానానికి ఎదిగినప్పుడు వారిని చూస్తున్నప్పుడు మనం అనుకుంటాం వారు చాలా ఈజీగా ఆ స్థానానికి వచ్చారని మనం అనుకుంటూ ఉంటాం. ஆனால் பல பாடுகள், பல கஷ்டங்கள் அவங்க దేవునిக்காக சகித்த பிறகு வந்ததுதான் அந்த ஆசீர்வாదம் எல்லாமே. కానీ చాలా కష్టాలు, చాలా ఉపద్రవములు, చాలా వారు ఆ యొక్క అవమానములు సహించి ఆ యొక్క సేవలో వారు పైకి అడుగడుగున దేవుడు వారిని హెచ్చించినదే అదే సత్యము, అదే నిజము. நாங்க சுவிட்சர்லாந்து போனப்போ பாஸ்டர் அம்மாவும் பாஸ்டர் ஐயாவும் நானும் బావగారు தான் போயிருந்தோம். మేము స్విట్జర్లాండ్ కి వెళ్ళినప్పుడు బావగారు, అక్కగారు మరియు పాస్టమ్మ గారు, పాస్టర్ గారు నలుగురు వెళ్ళి ఉన్నారు. அப்ப நான் அவங்கள பார்த்து இருக்கிறேன். அவங்க நாங்க நாள் ஃபுல்லா போய் சுத்திட்டு நாங்க ரூமுக்கு வருவோம். నేను వారిని గమనించి చూశాను. రోజంతా మేము బయట తిరిగి తర్వాత మేము సాయంత్రము మేము ఇంటికి తిరిగి వస్తాం. வந்ததுக்கு அப்புறமா அவங்க ஃப்ரெஷ் அப் ஆயிட்டு பைபிள் எடுத்துக்கிட்டு 2 hours 1 hour வந்து பைபிள் மெடிடேஷன் பண்ணுவாங்க. அப்புறமா பிரேயர்ல எவ்வளவு நேரம் இருப்பாங்கன்னு தெரியாது, நான் தூங்கிடுவேன் యాక్చువల్గా. వారు వచ్చిన తర్వాత 2 గంటల సేపు వారు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారు. దాని తర్వాత ఎంతసేపు ప్రార్థన చేస్తారో నాకైతే తెలియదు, కానీ నేను ఆ సమయానికి నిద్రపోతూ ఉంటాను. మறுபடியும் కాలేల இருந்து மறுபடியும் முட்டில அவங்க ஜெபிச்சிட்டே இருப்பாங்க. మరలా ఉదయకాలమే లేచి చూసినప్పుడు వారు మోకరించి ప్రార్థించడం నేను చూసి ఉన్నాను. సో இப்படி தேவ சந்நிதியில அவங்க வளர்ந்த ஒரு பாஸ்டர் அம்மான்றதுனால நிறைய ஆத்துமாக்களை దేవునిக்காக ఆదాయపడుతున్న ஒரு தேவ பிள்ளைகள். ఇలాగున్న వారు వారి సేవ ప్రయాణములో ఆ రీతిగా దేవునికి నమ్మకస్తులుగా ఉండి అనేక మంది జనులకు ఆశీర్వాదముగా దేవుడు వారిని ఉంచి నడిపిస్తూ ఉన్నాడు. இன்னும் மற்ற காரியங்கள் பாஸ்டர் அவர்களே அவங்களே உங்களுக்கு சொல்லுவாங்க. அவங்க சாட்சியை கேட்டு நம்ம ఆశీర్వదించబడலாம். మిగతా కార్యాలు పాస్టర్ గారు మనకి చెప్తారు. వారి యొక్క ప్రసంగములతో పాటు వారి యొక్క అనుభవాలు కూడా మనకి పంచుకుంటారు. అది మనము తర్వాత విందాం. கர்த்தர் இந்த வார்த்தைகளை ஆசீர்வதிப்பாராக. సో அடுத்த చిన్న ఈ మాటలు దేవుడు ఆశీర్వదించిన గాక. మనము ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్యలోనికి మనం గడిచిపోదాం. ஒரு சிறிய ஜெபம். தயவுசெய்து அப்படியே கண்களை மூடி நாம் ஜெபிப்போம். நம்ம மத்தியில சின்னி அக்கா அவர்கள் முன்பாக வந்து ஜெபிப்பார்கள். நம்ம மத்தியில எல்லாரும் கண்கள் மூடி ஜெபம் செய்யலாம். எங்க நேசிக்கிற நல்ல பிதாவே, நம்மளுடைய ஸ்தோத்திரிக்கிறோம் அப்பா. ஐயா, இந்த அருமையான நேரத்துக்காக உமக்கு நன்றி. உங்களுடைய சமூகம் எங்கள் மத்தியில வந்ததுக்காக உமக்கு நன்றி. நீர் எங்களை அபிஷேகிக்கிறதுக்காக உமக்கு ஸ்தோத்திரம் அப்பா. ஐயா தேவனே, வாஞ்சியோட வந்திருக்கிற ஒவ்வொருத்தரும் அப்பா உம்முடைய வார்த்தையினால ஐயா இந்த நாளில நீங்க பேசுங்க அப்பா. ஐயா உம்முடைய தேவனே அந்த அபிஷேகத்தின் ஆனந்தத்துக்குள்ள நாங்கள் போயிருக்கோம் அப்பா. இப்போவும் தேவனே உம்முடைய வார்த்தையை கேட்கும் பொழுது நாங்க தேவனே ஐயா மன மகிழ்ச்சியோடு அதை ஏற்றுக்கொண்டு அப்பா ஐயா அதை நாங்கள் கவனித்து எங்க இருதயத்துல நாங்க எழுதி கொண்டு ராஜா ஐயா அந்த தரிசன வார்த்தைகளை நாங்கள் ஏற்றுக்கொள்ள நீர் உதவி செய்யுங்க ராஜா. உங்களுடைய தேவ பிள்ளை இந்த நாளில் நீர் அழைத்த அந்த தயவுக்காக உமக்கு நன்றி ராஜா. எங்களுக்காக ஒரு தூதனை நீர் அனுப்பினீர், அதுக்காக உமக்கு ஸ்தோத்திரம். உங்களுடைய வார்த்தை கொண்டு நீர் எங்களை பேசும், எங்களை பலப்படுத்துங்க தேவனே, உமக்கு ஸ்தோத்திரம். எந்தெந்த ஆத்துமாக்கு தேவனே இந்த நாள் கர்த்தர் என்னோட பேசுவார் என்று வாஞ்சியோடு அப்பா உங்களுடைய சமூகத்துக்கு தேடி வந்திருக்கிற ஒவ்வொருத்தரோட நிச்சயமாக நீர் இந்த நாளையில பேச போறதுக்காக உமக்கு நன்றி. உங்களுடைய ஊழியக்காரரை மறைத்து நாங்க உங்களுடைய பாதத்துல வைக்கிறோம் அப்பா. நீரை பொறுப்பெடுத்து கொண்டு ஐயா
இந்த ஒரு மணி நேரமோ 2 மணி நேரமோ என் தேவனோட நாங்கள் அந்த சத்தத்தை நாங்கள் கேட்க எங்க செவிகளை தேவன் நாங்கள் திறந்து வைக்க நீர் உதவி செய்யுங்க. நிறைய பொறுப்பெடுத்துக்கோங்க. எல்லா துதிக்கணும் உமக்கே செலுத்தி இயேசுவின் நாமத்தில் கேட்கிறோம் நல்ல பிதாவே, ஆமென். Praise the Lord. இந்த நேரத்துல நாம் யாவரும் கூட కరంగலை తట్టి దేవ ఊలియర్களை మనం అలైపోయి చప్పట్లు కొట్టి దేవుని సేవకుల్ని మనము గణపరిచి వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. Praise the Lord. Hallelujah. 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 దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో మీ మధ్య నేను ఉండడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం. ఏదో అర్హత ఉండి అర్హురాలని కాదు, ఘనురాలని కాదు. సిస్టర్ యాంజెల్ చెల్లి నా కొరకు చాలా విషయం చెప్పారు. ప్రస్తుతము నేనేమై ఉన్నానో, మా పరిచర్య, నా భర్త, నా బిడ్డలు ఏమై ఉన్నామో కేవలము ఆయన కృప మాత్రమే. ఆమేన్. కాబట్టి ఈ రాత్రి దేవుని స్తుతిస్తా ఉన్నాను. మీ సంఘానికి నాకు గతంలో పరిచయం లేకున్నా చెల్లి గతంలో మీ సంఘానికి నాకు పరిచయం లేకున్నా கடந்த காலத்துல உங்க சபையை பற்றி எனக்கு ஒரு தெரியாமல் இருந்தாலும் నా చెల్లి ఏంజిల్ నాకు పరిచయం అయిన దగ్గర నుండి என்னுடைய தங்கச்சி ஏஞ்சல் எனக்கு தெரிஞ்ச காலத்துல இருந்து సంఘ విషయాలు నాకు చెప్తూ ఉన్నారు. இந்த సభையினுடைய ஒவ்வொரு விஷயங்களும் எனக்கு சொல்லுவாங்க. గూగుల్ మీట్ లో కూడా కొన్నిసార్లు నేను వాక్యం పంచుకోవటం జరిగింది. గూగుల్ మీట్லயும் ஒரு சில நேரங்களில் நான் கர்த்தருடைய வார்த்தையை நான் சொல்லியிருக்கிறேன். ఈ రాత్రి కాల సమయంలో ఈ విధంగా ఉన్నానంటే ప్రభు కృప. తర్వాత సిస్టర్ నన్ను ఈ విధంగా పరిచయం చేశారు. இந்த இரவு நேரத்துல இவ்விதமாக நான் இருக்கிறேன் என்றால் அது கர்த்தருடைய கிருபையும் సిస్టర్ ఏంజెల్ సిస్టర్ என்னை இங்க அழைத்து வந்த தயவும். ఈ సంఘ నేపథ్యాన్ని నాకు వారు చెప్పినప్పుడు இந்த సభ எப்படி வந்ததுன்னு அவங்க எனக்கு சொல்லும் போது ఆత్మపురులైన దైవజనులు తండ్రి గారు తల్లి గారు ప్రారంభించబడినటువంటి పరిచర్య, ఘనమైన పరిచర్యను గురించి వారు నాకు చెప్పారు. ஆவிக்குரிய தாய் தகப்பனார் அவங்க எப்படி இந்த சபையை ஆரம்பித்தார்கள், அந்த கனமான அந்த சபையை அவங்க எப்படி அதை ஆரம்பித்தார்கள் என்ற அந்த சாட்சியை அவங்க கிட்ட சொன்னார்கள். తదుపరి వారి యొక్క బిడ్డలు దానిని బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్ వారి ఫ్యామిలీస్ ఈ విధంగా ప్రార్థనాపూర్వకంగా పరిచర్యను కొనసాగించడం అనేది దేవుని మహాకృప. அதுக்கப்புறமா அவருடைய பிள்ளைகள் 2 பிரதர்ஸும் சிஸ்டர்ஸும் இவ்விதமாக தேவனுடைய கர்த்தருடைய சபையை வழிநடத்து வருது என்பது கர்த்தருடைய கிருபையா இருக்கிறது. సంఘము వారికి ఏకీభవిస్తూ ప్రోత్సహిస్తూ వారిని వెనుతట్టి ప్రార్థనాపూర్వకంగా నడిపిస్తున్న విధానము నాకు సిస్టర్ చెప్పారు. இந்த సభையில இருக்கிற எல்லாருமே அவங்களுக்கு సపోర్ట్ பண்ணி அவங்களை தைரியப்படுத்தி அவங்க எவ்விதமாக நீர் அவங்களுக்கு கூட இருந்து நீங்க வழி நடத்துறீங்க என்று அவங்க ஏஞ்சல் சிஸ்டர் எனக்கு சொன்னாங்க. నాకు ఒక వాక్యం జ్ఞాపకం వస్తా ఉంది. సామెతల గ్రంథంలో எனக்கு ஒரு వచనం జ్ఞాపకం வருது. నీతిమొழிகள் పితరులు వేసిన పురాతనమైనటువంటి రాతిని మీరు తీసివేయకూడదు అని ఉంది. பெரியவர்கள் போட்ட அந்த புனாதி கல்லை யாரும் எடுத்து போடக்கூடாது என்று சொல்லப்பட்டிருக்கிறது. అవును, ఆత్మపూర్ణమైనటువంటి దైవజనులు ఈ మహానగరంలో వేసినటువంటి ఈ పునాదిని తీసివేయకుండా దీనిని కాపాడుకుంటూ వస్తూ వారి కుమారులు మరి సంఘము అందరూ కలిసి పరిచర్యను ముందుకు నడిపిస్తా ఉన్నారు. ఆ విధமாக ஆவிக்குரிய தகப்பனார் தாய் அவங்க போட்ட இந்த ஒரு புனாதி, இந்த கல்லை அது யாரும் எடுத்து போடாதபடிக்கு அந்த சேவையை தொடர்ந்து செய்யறதுக்காக நான் பார்க்கும்போது நான் கர்த்தரை ஸ்தோத்திரிக்கிறேன். కాబట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి మాత్రమే చెల్లును గాక. ஆகையால் எல்லா மகிமையும் கிருபையும் எல்லாம் கர்த்தருடைய நாமத்துக்கு மட்டுமே மகிமை உண்டாவதாக. వెనుక ఉన్నటువంటి దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు. దైవజనులందరికీ వందనాలు. వర్షిప్ ఎంతో చక్కగా నడిపించినటువంటి దైవజనులు, సంగీత సహాయం చేసినటువంటి యవ్వన కుమారులు అందరికీ, మరి చేరి వచ్చినటువంటి సభ అంతటికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. எல்லாருக்கும் என்னுடைய நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். வந்திருக்கிற எல்லாருக்கும் மற்றும் இங்க நம்மளை ஆவிக்குரிய விஷயத்திலும் வர்ஷிப்ல நடத்தின ஒவ்வொரு வாலிப பிள்ளைகளும் அருமையாக நடத்தினார். அவங்களுக்காக நான் கர்த்தரை స్తోత్రిக்கிறேன். ఈ రాత్రి ఇక ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా వాక్యంలోకి వెళ్ళిపోయి దేవుని గురించి చెప్పుకోవడం చాలా మనకి క్షేమకరమని
నేను తలస్తూ ఉన్నాను. இந்த இரவில எந்த ஒரு தடை இல்லாமல் கர்த்தருடைய வார்த்தைக்குள்ள நம்ம ஸ்ட்ரெயிட்டாக நம்ம போயிடலாம். அதனோட வார்த்தை நம்மளோட என்ன பேசுதுன்றதை நம்ம பார்ப்போம். సరే, ఈ రాత్రి వాక్యంలోకి మనం వెళ్ళక ముందు ఒక సన్నివేశాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. நம்ம இன்னும் அந்த கர்த்தருடைய வார்த்தைக்கு போவதுக்கு முன்பதாக ஒரு விஷயத்தை உங்களுக்கு நான் ஞாபகப்படுத்த விரும்புகிறேன். రేపు గుడ్ ఫ్రైడే కదండి, రేపు శుభ శుక్రవారం కదా. దానికి ముందు రాత్రి జరిగినటువంటి సంభవాలు. நாளைக்கு நம்மளுக்கு எல்லாம் தெரியும் பெரிய வெள்ளி. அந்த குட் ஃப்ரைடேக்கு முன்னாடி நடந்த என்னென்ன காரியங்கள் பைபிள்ல சொல்லப்படும் அதை பற்றி நம்ம வந்து பார்ப்போம். అదేంటో ఇప్పటికి మీకు జ్ఞాపకం వచ్చి ఉంటాయి. గుడ్ ఫ్రైడేకి ముందు జరిగిన సన్నివేశం ఏంటంటే గెత్సెమనే సన్నివేశం. அந்த பெரிய வெளிக்கு முன்னாடி நடந்த அந்த காரியங்கள் என்னன்னு பார்த்தோம் அப்படின்னா கெத்செமனி தோட்டத்துல நடந்த காரியங்களை தான் நம்ம பாக்குறோம். కరెక్ట్ గా ఇదే గురువారం రాత్రి ఆ గెత్సెమనే తోటలో ప్రభువు చేసినటువంటి రోదన ధ్వని, அதே கரெக்டா இந்த வேலைக்கிழமை அன்று அந்த கெத்செமனே தோட்டத்திலே கர்த்தர் தன்னுடைய இருதயத்தை ஊற்றின அந்த இரவா இருக்கிறது. ఆయన గుడ్ ఫ్రైడే రోజు సిలువ వేయబడక ముందే టోటల్ గా ఆ గెత్సెమనలోనే ఆయన ప్రాణాత్మ శరీరాలన్నీ కూడా ప్రభువుకు అప్పగించేసుకున్నారు. அவர் வந்து கெத்செமனே தோட்டத்திலே சிலுவையில அறைவதற்கு முன்பதாக தன்னை முழுவதுமாக தன்னுடைய சரீரத்தையும் தன்னுடைய ஆத்மாவும் தன்னை ஒப்பு கொடுக்கிறதை நம்ம பார்க்கிறோம். ఈ అనుభవాలు ప్రతి విశ్వాసికి మనకు తప్పనిసరిగా కావాలి. இந்த ஒரு அனுபவங்கள் நம்ம விசுவாசியாக நம்ம எல்லாருக்கும் இது தேவைப்படுகிறது. మన జీవితంలో గెత్సెమనే అనుభవం లేకుండా పరలోక రాజ్యం లేదు. நம்மளுடைய வாழ்க்கையில கெத்செமனே என்ற அனுபవం இல்லைன்னா நம்ம పరలోక రాజ్యத்துக்கு போக முடியாது. అందుకే ఈ సన్నివేశాన్ని గురించి మనం చూసినట్లయితే, அதனால இந்த செய்தியை குறித்து நம்ம பார்ப்போம் என்றால் ఆ వచనాలన్నీ చదివించడానికి సమయం లేదు, కానీ அந்த வசனங்கள் எல்லாம் படிக்கிறதுக்கு நம்மளுக்கு நேரம் இல்லை. నేను రిఫరెన్స్ మాత్రమే చెప్తున్నాను, కావాల్సిన వారు నోట్ చేసుకోండి. நான் రిఫరెన్స్ சொல்றேன், வேணும்ன்றவங்க அதை நோட் பண்ணிக்கங்க. యోహాను సువార్త 18వ అధ్యాయము మొదటి వచనము. யோவான் 18 முதலாவது வசனம். అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన శిష్యులతో కూడా వెళ్ళెను అని కనబడుతుంది. அங்க ஒரு தோட்டம் இருந்தது, அங்கே அவர் தன்னுடைய சீஷர்களோடு சென்றார் என்று அங்க காணப்படுகிறது. రెండవది మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. அடுத்தது மத்தேயு 26:36. యేసు వారితో గెత్సెమనేకి వెళ్ళినటువంటి అనుభవం. యేసు அவர்களோட கெத்செமனே தோட்டத்துக்கு சென்ற அனுபவங்கள். లూకా 22వ అధ్యాయము 39వ వచనం. లూకా 22:39. యేసు ఒలివల కొండకు శిష్యులతో కూడా వెళ్ళెను. యేసువనவர் ఒలివ మலை மேல தன்னுடைய சீஷர்களோட சென்ற நேரம். నాలుగవ సన్నివేశం మార్కు సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. நான்காம் சம்பவம் మార్కు సువార్త 14:4வது வசனம். యేసు అక్కడికి వెళ్ళినప్పుడు పాటలు పాడుచు సంతోషముగా వెళ్ళెను అని చూస్తున్నాం. యేసు கிறிஸ்து அங்க சென்ற பொழுதும் பாடல்கள் பாடி சந்தோஷமாக சென்றார்கள் என்று நம்ம பார்ப்போம். ఈ 4 వాక్య భాగాలు 4 సువార్తలలో నలుగురు సువార్తికులు దీనిని వ్రాసారు. అంటే ఇది చాలా 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 ప్రతి విశ్వాసికి అవసరమైనటువంటి అనుభవం. இந்த 4 விஷயங்களும் 4 தேவ சீஷர்கள் அவங்க எழுதினதை நம்ம இங்க பார்க்கிறோம். இது நம்ம வாழ்க்கைக்கு ரொம்ப 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 அவசியமான ஒரு விஷயங்களாக இருக்கிறது. యేసు ప్రభు శరీరధారిగా జీవించిన దినాలలో గెత్సెమనకు చాలా సార్లు వెళ్ళారు. యేసు அவர் శరీరధారిగా இருந்த பொழுது அவர் గెత్సెమనే తోటத்துக்கு நிறைய வாட்டி சென்றார்கள். అయితే పైన వ్రాయబడినటువంటి ఇప్పుడు నేను రిఫరెన్స్ చెప్పినటువంటి 4 అనుభవాలు మాత్రము ఆయన చివరిసారిగా ఆ యొక్క గుడ్ ఫ్రైడేకు ముందు రాత్రి గెత్సెమనకు వెళ్ళినటువంటి అనుభవాన్ని మాత్రమే రాశారు. ஆனாலும் நான் சொன்ன இந்த 4 ரெஃபரன்சஸும் நான் இயேசுவன நிறைய வாட்டி போனாலும் ஆனா இந்த 4 ரெஃபரன்சஸ் வந்து கடைசியாக சிலுவையில அறுவதுக்கு முன்பதாக நடந்த சம்பவங்களை குறித்து இங்க சொல்லப்படுகிறது. గెత్సెమనే అంటే మనకు తెలుసు, கெத்செமனே என்றால் நம்மளுக்கு தெரியும் தைலము పిండబడే ప్లేస్ అని, தைலத்தை பிசுங்குகிற ஒரு இடம் அப்படின்னு சொல்லிட்டு. అక్కడ ఒలివల నూనె అసలు మనం ఒలివ నూనె గురించి ఆలోచన చేస్తే చాలా చాలా శ్రేష్టమైంది. நம்ம அந்த ஒலிவ மலையில அந்த கிடைக்கக்கூடிய அந்த எண்ணெய் அதை குறித்து நம்ம யோசிக்கும் போது அது ரொம்ப நம்மளுக்கு விசேஷ விதமாக இருக்கு.
అటు మనుషులకు ఇటు దేవుని సన్మానించడానికి కూడా ఉపయోగపడే తైలం. அந்த தைலம்ன்றது மனுஷனுக்கும் அதே நேரத்துல தேவன் அதை எப்படி பயன்படுத்துறாரு என்று நம்ம வாசிக்கும்போது முக்கியமான தைலமாக இருக்கிறது. న్యాయాధిపతులు మరి 9వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. న్యాయాధిపతిகள் 9:9 நம்ம பார்க்கிறோம். యేసు మన కొరకు తను తాను అర్పణముగాను బలిగాను అర్పించుకున్నట్టుకే చివరిసారిగా గెత్సెమనికి వెళ్ళారు. இயேசு தன்னைத்தானே நம்மளுக்காக அர்ப்பணித்து பலியாக நம்மளுக்காக அவர் கொடுப்பதற்காக தான் கெத்செமனே தோட்டத்துக்கு அவர் சென்றார். అది అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రికలో రాస్తా ఉన్నారు 6:2లో చూస్తే, అపోస్తలుడైన పౌలు வந்து எபேசியருக்கு எழுதும்போது சொல்றாரு 6:2ல, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనును, అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకునుడి అని చెప్పి అక్కడ రాస్తున్నారు. கிறிஸ்து நமக்காக தம்மை தேவனுக்கு சுகந்த வாசனையாய் காணிக்கையாவும் பலியாகவும் ஒப்பு கொடுத்து நம்மில் அன்பு கூர்ந்தது போல நீங்களும் அன்பிலே நடந்து கொள்ளுங்கள் என்று சொல்லப்பட்டிருக்கு. సరే, ఈ చివరిసారి గుడ్ ఫ్రైడేకి ముందు రాత్రి, శుభ శుక్రవారానికి ముందు రాత్రి ప్రతిసారి వెళ్ళినట్లు ఆయన ఒక్కరూ వెళ్ళలేదు. இந்த வேலைக்கிழமை, அதாவது பெரிய வெள்ளிக்கு முன்னாடி வேலைக்கிழமை அவர் வந்து ஒவ்வொரு வாட்டியும் போன மாதிரியே அவர் போகவில்லை. నలుగురు సువార్తికులు రాసింది వారిని వెంట పెట్టుకుని శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళారని రాయబడి ఉంది. 4 இடத்துலயும் சுவிசேஷர்கள், அதாவது கர்த்தருடைய சீஷர்கள் அவர் கூட போனதாக நம்ம பார்க்கிறோம். అంటే ఈ గెత్సెమనే అనుభవం నలుగురు శిష్యులకు కూడా కావాలని ఆయన యొక్క ఉద్దేశం. இந்த கெத்செமனே என்ற அந்த அனுபவம் அவருடைய சீஷர்களுக்கு வேணும் என்றுதான் அவருடைய உத்தேசமாக இருந்தது. ఆ శిష్యులందరికీ మాత్రమే కాదు, ఈ రోజు ప్రతి విశ్వాసికి ప్రభువులో జీవిస్తున్నటువంటి మనందరికీ కూడా గెత్సెమనే అనుభవం కావాలి. சீஷர்களுக்கு மட்டும் இல்ல, கர்த்தருக்குள்ள வாழ்கிற நாம விசுவாசிகளாக வாழ்கிற நம்ம எல்லாருக்குமே கெத்செமனே தோட்டத்தின் அனுபவம் தேவைப்படுகிறது. సరే, మార్కు సువార్త 14:26 చూస్తే, మార్కు 14:26 நம்ம பார்க்கும் பொழுது అక్కడ చూస్తే పాటలు పాడుచూ వారు వెళ్ళారంట గెత్సెమనికి. அங்க நம்ம பார்க்கும் பொழுது பாடல்கள் பாடிட்டே அவங்க வந்து கெத்செமனே தோட்டத்துக்கு போனதாக நம்ம பார்க்கிறோம். இயேசு அவர்களை நோக்கி அவளை 14:26 அவர்கள் ஸ்தோத்திர பாட்டை பாடின பின்பு ஒலிவ மலைக்கு புறப்பட்டு போனார்கள். ఇక్కడ ఆయన ప్రభు సంతోషించే అనుభవం అని మనము చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తా ఉంది. இங்க நம்ம பார்க்கும்போது இது கர்த்தர் இயேசுவானவர் சந்தோஷப்பட்டார் என்று நம்ம பார்க்கும்போது நமக்கு ఆశ్చర్యமாக இருக்கிறது. ఇది మహాశ్రమలకు సాదృశ్యంగా మహాశ్రమలలోకి వెళ్ళినటువంటి అనుభవం అయితే, అక్కడికి సంతోషిస్తూ పాటలు పాడుతూ ఆయన శిష్యులతో పాటు పాటలు పాడుచూ ఆయన వెళ్ళారు. இங்க வந்து இயேசுவானவர் அதிக பாடுகள் அனுபவிக்க வேண்டிய சூழ்நிலை இருந்த போதிலும் அவர் சீஷர்களோட பாடல்கள் பாடிட்டே சென்றார் என்றது நம்ம இங்க பார்க்கிறோம். ఇది శ్రమలలో సంతోషించే అనుభవాన్ని మనకు చూపిస్తాం. இது என்ன அப்படின்னா, பாடுகள் மத்தியில நம்ம கர்த்தருக்குள்ள சந்தோஷமா இருக்கிற அனுபவத்தை இங்க காட்டுகிறது. శ్రమలలో సంతోషించే అనుభవం, பாடுகள் மத்தியில நம்ம சந்தோஷமா இருக்கக்கூடிய அனுபவம். హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలలో సంతోషించగలమండి, பாடுகள் மத்தியில நம்ம சந்தோஷமா இருக்க முடியுமா? కానీ నిజమైన విశ్వాసి, ஆனால் నిజமான ஒரு விசுவாசி, నిజమైన ప్రభువు బిడ్డ, உண்மையான கர்த்தருடைய பிள்ளை శ్రమలలో కూడా వారి సంతోషాన్ని పోగొట్టుకో. பாடுகள் மத்தியிலும் நம்ம சந்தோஷத்தை நம்ம ஒருபோதும் அதை வந்து நம்ம விட்டு போகவே போகாது. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, ఈ గెత్సెమనే అనుభవంలో మనం చూసినట్లయితే, இரண்டாவது இந்த கெத்செமனே அனுபவத்துல நம்ம பார்ப்போம் என்றால் ప్రార్థనా జీవితాన్ని చూపిస్తా ఉంది. அது நம்மளுடைய ஜெப வாழ்க்கையை காட்டுகிறது. ఈ ప్రభు ఇక్కడకు 8 మంది శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళారు అని చూస్తున్నాం. இங்க வந்து இயேசு தன்னோட 8 சீஷர் தன்னோட கூட்டிட்டு சென்றார் என்று நம்ம பார்க்கிறோம். 11 మందిని వెంట పెట్టుకుని వెళ్ళారు, 8 మందితో చెప్పారు. వాళ్ళని ప్రార్థించమని ఆయన చెప్పలేదు. 11 பேரை கூட்டிட்டு போனாரு, ஆனா 8 பேர்கிட்ட தான் சொன்னாரு அவங்க ஜெபிக்கணும் அப்படின்னு சொல்லிட்டு அவர் சொல்லவில்லை. వాళ్ళ గేట్ దగ్గర కూర్చొని ఉన్నారు. அவங்க எல்லாம் அந்த கெத்செமனே தோட்டம் அந்த கேட் அண்டதான் அவங்க வந்து உட்கார்ந்து இருந்தார்கள். మిగతా 3 శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళి, இன்னும் 3 பேரை இயேசு தன்னோட கூட்டிட்டு சென்று, నా కొరకు మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు నా కొరకు, మా కొరకు, మీ కొరకు, లేకపోతే నా కొరకు ప్రార్థన చేయడం అని చెప్పారు. நீங்கள் சோதனையில் பிரவேசிப்பாமல் இருப்பதற்காக உங்களுக்காகவும் எனக்காகவும் ஜெபிங்க அப்படின்னு இயேசு சொல்கிறார். కానీ వారు కూడా ప్రార్థన చేయలేదు. ஆனா அவங்களும் ஜெபம் செய்யவில்லை.
కాబట్టి గెత్సెమనే అనుభవం ప్రార్థనలో మనం మెలకువగా ఉండుటకు మనకు జ్ఞాపకం చేస్తూ அந்த ఉంది. கெத்செம அனுபவம்ன்றது ஜெபத்துல நம்ம எப்படி விழுத்திருக்கணும் அப்படின்னு சொல்லிட்டு நம்மளுக்கு ஞாபகப்படுத்த காரியமா இருக்கிறது. మనము తప్పనిసరిగా మోకాళ్ళ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. நிச்சயமாக நம்ம வந்து முழங்கால் படியிட்டு அந்த அனுபவத்துக்குள்ள நம்ம போகக்கூடிய பிள்ளைகளாக இருக்க வேண்டும். హృదయ భారం కలిగి ప్రార్థించడం మాత్రమే కాదు, இருதயத்துல பாரத்தோடு ஜெபிப்பது மட்டுமல்ல, మోకాళ్ళుని ప్రార్థించాలని వాక్యం సెలవిస్తా ఉంది. முழங்கால் படியிட்டு ஜெபிக்கணும் என்று வசனம் சொல்லுகிறது. ఒక భక్తుడు చెప్పారు, ஒரு பக்தன் சொன்னார், ఈమెయిల్ ఇస్ ఫాస్టర్ దెన్ ఈమెయిల్ అని చెప్పారు. ఏంటి? నీమెయిల్ நீமெயில். మోకాళ్ళ అనుభవం ஓ நீ ஓகே ஓகே. ఈమెయిల్ ఈజ్ ఫాస్టర్ దెన్ ఈమెయిల్ అని. ஓஹோ நீ 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 பண்றோம்ல நம்ம அதாவது முழங்கால் படியறத வந்து இங்கிலீஷ்ல நீ அன்றுவாங்க. ஓகே. yes. சோ நீல நாம் அனுப்புற அந்த மெயில் இருக்குல்ல, அது வந்து இமெயில காட்டிலும் ஃபாஸ்டா போயிடுமா. కాబట్టి మనం పోరాడే ప్రతి పోరాటము కూడా మోకాళ్ళ మీద మనం పోరాడాలి. அதனால நம்ம வந்து போராடுகிற ஜெபத்துல போராடுகிற ஒவ்வொரு போராடும் முழங்கால இருந்து நிலு முழங்கால இருந்து நம்ம போராட வேண்டியதா இருக்கிறது. మనము మెయిల్స్ పంపిస్తే దానికి గంటలు తీసుకోదు, నిమిషాలు కూడా తీసుకెళ్ళదు, ఫ్యూ సెకండ్స్ లో వెళ్ళిపోతుంది. நம்ம வந்து கம்ப்யூட்டர்ல மெயில் அனுப்பிச்சு விடும் போதுன்னா சீக்கிரமாக அது போயிடும். ஒரு நிமிஷத்துக்குள்ள அது வந்து அந்த மெயில் போய் அங்க ரீச் ஆயிடும். మోకాళ్ళ ప్రార్థన కూడా ప్రభు దగ్గరికి ఆ విధంగా చేరుతుంది. ఆ విధமாக தான் முழங்கால நீங்க இருந்து ஜெபிக்கிற ஜெபமும் கர்த்தருடைய சன்னிதானத்துல போய் சேருகிறது. ప్రియమైన విశ్వాసులారా, பிரியமான விசுவாசி பிள்ளைகளே, మనము వాక్యం చదివినా, పాటలు పాడినా, ప్రసంగాలు చేసినా, ఎంత కష్టపడి పరిచర్య చేసినా సాతానుడేమి భయపడడు. நம்ம வசனம் சொன்னாலும் பாட்டு பாடினாலும் எவ்வளவு கஷ்டப்பட்டு நீங்க வந்து ஊழியம் செஞ்சாலும் சாத்தான் ஒருபோதும் பயப்பட மாட்டான். కానీ మోకాళ్ళ మీద ఉండే విశ్వాసి అంటే వాడికి చాలా భయం. ஆனால் முழங்கால்ல இருக்கிற விசுவாசி என்றால் சாத்தானுக்கு ரொம்ப பயம். హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య మోకాళ్ళ మీద ప్రార్థించిన సందర్భాలు వాక్యంలో చాలా సార్లు ఉన్నాయి. இயேசுவானவர் முழங்கால இருந்து ஜெபித்த அனுபவங்கள் நிறைய இடத்துல இருக்கிறது. గెత్సెమనేలోనే మనం చూసినట్లయితే లూకా సువార్త 22:41లో கெத்செமனிலே என்று நம்ம பார்க்கும் பொழுது லூக்கா 22:41 వారి వద్ద నుండి చదవండి. రాతివేత దూరం చాలమ్మా. அவர்களை விட்டு கல்லெறி தூரம் அப்புறம் போய் முழங்கால் படியிட்டு, பிதாவே உமக்கு சித்தமானால் இந்த பாத்திரம் என்னை விட்டு நீங்கும்படி செய்யும், ஆயினும் என்னுடைய சித்தத்தின்படி அல்ல உம்முடைய சித்தத்தின்படியே ஆக கடவது என்று ஜெபம் பண்ணினார். మత్తయి సువార్త 26:39లో సాగిలపడి ప్రార్థన చేశారు. చదవద్దులేండి, టైం 26 மத்தேயு 26:30 நம்ம பார்க்கும்போது సాగిలపడి ప్రార్థించారు. அவர் முகங்குப்புற விழுந்து அவர் ஜெபிக்கிறத நம்ம பார்க்கிறோம். మార్కు సువార్త 14:35లో కొంత దూరం వెళ్లి నేల మీద పడి ప్రార్థించారని ఉంది. மார்க் இதுல வந்து சுவிசேஷத்துல கொஞ்சம் தூரம் சென்று அவர் வந்து தன்னுடைய தரையில அப்படியே விழுந்து அவர் ஜெபித்தார் என்று நம்ம பார்க்கிறோம். అంటే మనం శోధనలో పడిపోకుండా నిలబడి ఉండాలంటే తప్పనిసరిగా ఇలాంటి మోకాళ్ళ సాగిలపడిన ప్రార్థన మనకు అవసరం. நம்ம சோதனையில நம்ம பிரவேசிக்காமல் நம்ம நிலைத்திருக்கணும்னா இவ்விதமான நம்ம முழங்கால் ஜெபமும் தரையில விழுந்து ஜெபிக்கிற ஜெபங்கள் நமக்கு தேவைப்படுகிறது. అసలు శోధన అంటే ఏమిటి? ஆனால் உண்மையாக சோதனை என்றால் என்ன? తలపోటు శోధన. తలపోటు అంటే శోధన, தலைவலி வந்த சோதனையா, శోధన, வயிறு వలి வந்த சோதனையா, జ్వరమా, జ్వరం வந்த சோதனையா, లేకుంటే ఏదైనా భయంకరమైన ఒక శారీరకమైన రోగం ఒక శోధన, ஒருவேளை ஒரு பெரிய வியாதி வந்ததுன்னா அது ஒரு சோதனையா? కాదు కాదు, அதெல்லாம் இல்ல. కేవలము శోధన అంటే ప్రభువుని విడిచిపెట్టి దూరముగా వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తాయి. వాటిని జయించుటకు మనం மோக்கால பிரார்த்தனை. சோதனை இல்லை, கர்த்தரை விட்டு நம்ம தூரம் போகும் பொழுது அப்பொழுது சோதனை தான். நம்ம அதுக்காக நம்ம முழங்கால் இருந்து ஜெபிக்கிற பிள்ளைகளாக காணப்படணும். లూకా సువార్తలో చూస్తాం. కాబట్టి మీరు జరుగుబో వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టకు శక్తి ఇవ్వగలవారన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడం చూస్తున్నాం. லூக்கா இதுல நம்ம பார்ப்போம், ஏதோ சம்பவம் காரியங்கள் நிமித்தம் நீங்க வந்து விழுத்திருந்து అక్కడ எப்பொழுதும் ஜெபம் பண்ணிட்டு இருங்கள் என்று நம்ம பார்க்கிறோம். అక్కడ చాలా సంభవాలు ఉన్నాయి. మనం తర్వాత చూసుకుంటే அங்க நிறைய காரியங்கள் எழுதப்பட்டிருக்கு. நம்ம அப்புறமா பார்த்தோம் என்றால்
కాబట్టి ఇక్కడ శిష్యులు అంటే వాటన్నిటి నుండి కూడా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట ధైర్యముగా నిలవబడుటకు శక్తిమంతులు ప్రార్థన చేయాలి. அவெல்லாவற்றிலிருந்து நம்ம தப்பித்துக்கொண்டு மனுஷ குமாரன் முன்பதாக தைரியமாக நம்ம நிக்கிறதுக்காக கர்த்தர் நம்மளை சக்தி உள்ளவர்களாக மாற்ற வேண்டும். ఆ విధంగా 8 మంది శిష్యులు ప్రార్థన చేయలేకపోయారు. ఆ విధமாக 8 శిష్యులు జెபிக்க முடியாமல் போனார்கள். 11 మంది మొత్తం ప్రార్థన చేయలేకపోయారు. 11 பேரும் அவங்க ஜெபிக்க முடியாமல் போயிடுச்சு. ఒక అతను ఆల్రెడీ అతను దేవుని విడిచి భ్రష్టుడైపోయాడు. ஒருத்தர் ஏற்கனவே இயேசுவை விட்டு போயிட்டாரு. కనీసం ఆయనతో కలిసి గెత్సెమనేకి వచ్చిన వారు కూడా ప్రార్థన చేయలేకపోయారు. ஆனாலும் இயேசுவோட வந்து கெத்செமனே தோட்டத்துக்கு வந்தவங்க சீஷரால கூட அவங்களால ஜெபிக்க முடியவில்லை. ప్రభు ముందే చెప్పారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, నా నుండి విడిపోయేదే, నా నుండి దూరం వెళ్ళిపోయేదే మీకు శోధన అని ప్రభు చెప్పారు. சொன்னாரு, நீங்க வந்து விழுத்திருந்து ஜெபிங்கள், என்னை விட்டு போகிறதுதான் உங்களுக்கு சோதனை என்று அவர் சொன்னாரு. కానీ వారు వినలేదు, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేశారు వాళ్ళు. அவங்க ஆனாலும் அவங்க கேட்கவில்லை, ஜெப வாழ்க்கையை வந்து அவங்க அலட்சியப்படுத்தினார்கள். మరుసటి రోజు ఎంత శోధన కలిగిందో அடுத்த நாள் எவ்வளவு பெரிய சோதனை வந்தது உங்களுக்கு தெரியுமா? బంధించడానికి అనేక మంది రాணுవ వారు వచ్చినప్పుడు, இயேசுவை பிடித்துக் கொள்ள வேண்டும் என்று அநேக ராணுவ வீரர்கள் வந்த பொழுது అందరూ చెల్లా చెదరైపోయారు. எல்லாரும் அவங்க வேற வேற திசையில ஓடி விட்டார்கள். ముందు రాత్రి గనక వారు భారముతో, కన్నీళ్లతో, వేదనతో ప్రభువా శోధనలో నేను పడకుండా కాపాడని ప్రార్థన చేస్తుంటే, ஒருவேளை முன்னாடி ராத்திரி இயேசு சொன்ன பொழுது அவங்க சோதனைக்குள்ள நாங்க போக கூடாது என்று அவங்க விழித்திருந்து ஜெபித்திருந்தால் என்றால், యేసును ఎరుగుమని యేసుకు దూరముగా వెళ్ళిపోయేవారు కాదు. அவங்க இயேசுவை விட்டு தூரமா போய் இருக்க மாட்டார்கள். వాళ్ళు చెల్లా చెదరైపోయారు. அவங்க இங்கும் அங்கேயுமாக ஓடி போய் விட்டார்கள். యేసు ప్రభువుని, ప్రభు అవసరమైతే నీ కొరకు నా ప్రాణం పెడతానని చెప్పినటువంటి ప్రియ అపోస్తలుడైన పేతురు గారు కూడా ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. இயேசுவுடைய பிரிய சிஷ்யனான பேதுரு, நான் உனக்காக உயிரை கொடுப்பேன் சொன்னவர் கூட அவர் யார் என்று எனக்கு தெரியல என்று சொல்கிறார். ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి భ్రష్టాత్మాతంలోనికి వచ్చేసింది. இயேசுவை விட்டு அவங்க தூரமா போனக்கூடிய காரியங்கள் அவருடைய வாழ்க்கையில வருகிறத நம்ம பார்க்கிறோம். కాబట్టి మనకి దీనిని బట్టి మనకు అర్థం ఏదేంటో తెలుసా? இதை குறித்து நம்மளுக்கு புரிந்து கொள்வது என்னவென்றால், ప్రభు కొరకు నిలబడినప్పుడు, నిలబడవలసి వచ్చినప్పుడు నిలబడకుండా పారిపోయేదే శోధన. கர்த்தருக்காக நிற்கணும் என்ற சமயம் வரும்போது நீ நில்லாமல் போறதுதான் உனக்கு சோதனையாக இருக்கிறது. హల్లెలూయా, హల్లెలూయా. ముందు రాత్రి కన్నీటితో ఆయన ప్రార్థన చేస్తుంటే, ప్రభు అవసరమైతే ఇప్పుడే నీతో పాటు నేను సిలువ వేయబడతానని చెప్పి ఆయనతో పాటు నిలబడేవాడు ఆయన. ஒருவேளை முந்தின இரவில் அவங்க வந்து அவங்க முழங்காலிட்டு ஜெபம் பண்ணியிருந்தா, இயேசுவே இந்த நேரத்துல உன்னோட சேர்ந்து நானும் சிலுவையில் அறையறதுக்கு நான் ரெடியா இருக்கிறேன்னு அவங்க சொல்றதுக்கு கூட ஒரு சான்ஸ் இருந்திருக்கலாம். కాబట్టి ప్రియ సంఘమా, அதனால பிரிய சபையே, ముందు ముందు మనకు చాలా శ్రమలు, శోధనలు రాబోతున్నాయి. இன்னும் வர நாட்களில் நமக்கு அநேக சோதனைகள் வரப்போகிறது. యేసు ప్రభు రాకడ చాలా దగ్గరగా ఉంది. கர்த்தருடைய வருகை மிகவும் சமீபமாக இருக்கிறது. ఆయన మధ్యాకాశంలోకి రాబోతా ఉన్నారు. அவர் மத்திய ஆகாயத்தில் அவர் வரப்போகிறார். బూరధ్వని మనం వినబోతా ఉన్నాం. எக்கால சத்தத்தை நம்ம கேட்க போகிறோம். కాబట్టి ఆయనను ఎదుర్కొని ఆయన ఎదుట నిలబడడానికి శక్తివంతులు అవ్వాలంటే, அவரை எதிர்கொண்டு அவர் முன்னாடி நிக்கிறதுக்கு நம்ம சக்தி உள்ளவர்களாக ஆக வேண்டும் என்றால், ఇప్పుడు కన్నీటితో మోకాళ్ళపై ప్రార్థన మనకు అవసరం. இப்பொழுது கண்ணீரனுடைய முழங்காலின் ஜெபம் கர்த்தருக்கு தேவைப்படுகிறதா இருக்கிறது. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ஆகையால் பிரியமுள்ள சபையார்களே, ఈ రాత్రి இந்த வேளையில గెత్సెమనే అనుభవానికి ప్రతి సంఘము రావాలి. கெத்செமனே என்ற அனுபவத்துக்குள்ள நம்ம எல்லாரும் வர வேண்டியதா இருக்கிறது. ఈ ప్రియమైన సంఘము గెత్సెమనే అనుభవంలో ఎదుగుతున్నందుకు స్తోత్రం. ఇంకనూ లోతైన అనుభవానికి రావాలి. இந்த பிரியமான சபை வந்து கெத்செமனே அனுபவத்துக்குள்ள போகிறதுக்காக நான் கர்த்தரை ஸ்தோத்திரிக்கிறேன். இன்னும் ஆழமான ஒரு அனுபவத்துக்குள்ள அது போக வேண்டும் என்று நான் விசுவாசிக்கிறேன். వ్యక్తిగతంగా మనందరికీ కన్నీటి మోకాళ్ళ ప్రార్థన అవసరం. தனிப்பட்ட முறையில நம்ம எல்லாருக்கும் கண்ணீரின் முழங்கால் ஜெபம் ரொம்பவும் தேவைப்படுகிறது. మరుసటి రోజు సిలువ వేయబడినటువంటి అనుభవానికి సిద్ధపడాలంటే, அடுத்த நாள் சிலுவையின் அனுபவத்துக்குள்ள நீ தயாராக வேண்டும் என்றால், తప్పనిసరిగా ముందు రాత్రి గెత్సెమనే ప్రార్థన మనందరికి అవసరం. நிச்சயமாக அந்த முந்தின இரவில உனக்கு கெத்செமனே ஜெபம் உனக்கு தேவைப்படுகிறது. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గెత్సెమనేలో మొదటి అనుభవం ప్రార్థనా జీవితం. முதலாவது கெத்செமனேல முதலாவது அனுபవం என்னன்னா உனக்கு ஜெப வாழ்க்கை. ఆల్రెడీ మొదటిది చెప్పాను, సంతోషిస్తూ శ్రమలలో కూడా సంతోషించే అనుభవం. ஏற்கனவே நான் முன்னாடி சொன்னேன், சோதனைக்குள்ள சந்தோஷித்து போகிறதும். ఇంకొక అనుభవానికి మనం వెళ్ళిపోయినట్లయితే, இன்னொரு அனுபவத்துக்குள்ள நம்ம போவோம் என்றால், గెత్సెమనేలో
రెండవ అనుభవం దేవుని చిత్తము చేసే అనుభవం. கெத்செமனில இரண்டாவது என்னன்னா கர்த்தருடைய சித்தத்தை செய்கிற அனுபவமாக இருக்கிறது. ఇచ్చట యేసయ్య తండ్రిని ప్రభువా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించని ప్రార్థన చేశారు. இயேசு சொல்றாரு கர்த்தாவே உம்முடைய சித்தமா இருந்தார் இந்த பாத்திரத்தை என் இடத்திலிருந்து எடுத்து போடும் அப்படின்னு அவர் சொல்றாரு. కానీ చివరికి ఆయన అన్నారు అయినను నా ఇష్ట ప్రకారము కాదు, ஆனாலும் அவர் சொல்றாரு இருந்தாலும் என்னுடைய இஷ்டம் அல்ல నీ చిత్తమే కానివ్వు అని உம்முடைய ప్రార్థించారు. சித்தத்தின்படியே அதை நடக்கட்டும் அப்படின்னு அவர் சொல்றாரு. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సంఘమా, ప్రియமான సభయే, గెత్సెమనే అనుభవం అంటే రెండో అనుభవం తప్పనిసరిగా ఆయన చిత్తానికి మనం సమర్పించుకోవాలి. கெத்செமனியுடைய இரண்டாவது அனுபவம் என்னன்னா அவருடைய சித்தத்தை செய்ய கற்றுக்கொள்வது. ఏంటి ఆయన చిత్తం చేయడం అంటే? அவருடைய சித்தத்தை செய்யணும் அப்படின்றால என்ன? మన ఇష్టాలు నెరవేర్చుకోకపోవడమే. நம்மளுடைய இஷ்டத்தை நம்ம நிறைவேற்றாமல் போகிறது தான். ఎన్నో సార్లు ఎన్నో విషయాలు ప్రార్థిస్తాము, అడుగుతాము, అవి దొరకవు. அநேக நேரத்துல அநேக விஷயங்களை நம்ம ஜெபிப்போம், நம்மளுக்கு கிடைக்காமல் போகும். అప్పుడు ఏం చేయాలి? నిరుత్సాహపడాలా? அப்ப நம்ம சோர்ந்து போகணுமா? యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? இயேசுவை விட்டு நம்ம தூரமா போகணுமா? కృంగిపోవాలా? நம்ம சோர்ந்து அப்படியே ஒரு மாதிரி ஒரு வியாகுலப்படணுமா? కాదు కాదు, அப்படி அல்ல. మనము పూర్తిగా ప్రభువా నా జీవితంలో ఏది జరిగినా నీ చిత్తము జరగాలి అని అప్పగించుకోవాలి. முழுமையாக கர்த்தாவே என்னுடைய வாழ்க்கையில் எது நடந்தாலும் உங்களுடைய சித்தத்தின்படி நடக்கணும் அப்படின்னு நம்ம சொல்லணும். అసలు యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటో తెలుసా? முதலாவது இயேசுவானவர் சரீரமாக இந்த உலகத்தின் வரக்கூடிய நோக்கம் என்னன்னு தெரியுமா? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూస్తే எபிரேயர் 10:5 படிங்க. అక్కడ అంటారు ఆయన, அங்க சொல்லப்பட்டிருக்கிறது శరీరమును అమర్చితివి నీ చిత్తము చేయుటే అని, నీ చిత్తము చేయుటకే అని అంటారు. ஆகையால் அவர் உலகத்தில் பிரவேசிக்கும் போது பலியையும் காணிக்கையும் நீர் விரும்பவில்லை, ஒரு சரீரத்தை எனக்கு ஆயத்தம் பண்ணினீர். 9వ వచనంలో చెప్తున్నారు ఆ మాట. చేయుటకే నేను వచ్చి தேவனே உம்முடைய சித்தத்தின்படி செய்ய இதோ வருகிறேன் என்று சொன்னார். యేసు ప్రభు వారు మరలా చెప్తున్నారు యోహాను సువార్త 34లో, மறுபடியும் இயேசுவானவர் யோவான் சுவிசேஷம் 34ல నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు నాకు ఆహారం అని చెప్పారు. என்ன அனுப்புனவருடைய சித்தத்தை செய்யறதுதான் எனக்கு போஜனம் அப்படி அவர் சொல்றாரு. మరి యేసు ప్రభు వారు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుని చిత్తాన్ని చేయడానికి వచ్చినప్పుడు, இயேசுவானவர் கர்த்தருடைய உத்தேசத்தின்படி அவருடைய சித்தத்தை செய்யணும் அவர் வந்த பொழுது మనకెందుకు ఈ జీవితాలు ఆయన ఇచ్చారు? நம்மளுக்கு ஏன் கர்த்தர் இந்த வாழ்க்கையை கொடுத்தார்? మనకెందుకు శరీరాలు అమర్చారు? அவர் ஏன் நமக்கு சரீரத்தை கொடுத்திருக்கிறார்? మనలో ప్రాణాత్మ శరీరాలు ఎందుకు పెట్టారు? அவர் ஏன் நமக்குள்ள ஆவியை கொடுத்திருக்கிறார்? ఎందుకు కొంతకాలం ఈ లోకంలో జీవించమని పంపించారు? ஏன் கொஞ்ச நாட்கள் இந்த உலகத்துல நம்ம ஜீவிக்கணும்னு நம்மள அவர் தேர்ந்தெடுத்தார்? ఏదో లోకంలో ఉన్న ఇతర జీవుల వలె, జంతువుల వలె, పక్షుల వలె కొంతకాలం బ్రతికి చనిపోవడానికా? ஏதோ இந்த உலகத்துல இருக்கிற மற்ற ஜீவியை போல நம்ம வாழ்ந்து செத்து போவதற்கா? కాదు. కానీ அப்படி இல்ல, మనము కూడా ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ లోకానికి పంపించారు. நம்மள கூட அவர் ஒரு நோக்கத்தோட இந்த உலகத்துக்கு நம்மள మనందరి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఆయన ఉద్దేశం ఉంది. நம்ம எல்லாருடைய வாழ்க்கையில அவருடைய முக்கியமான ஒரு நோக்கம் இருக்கிறது. నా జీవితంలో, என்னுடைய வாழ்க்கையில, నీ జీవితాల్లో, உங்களுடைய வாழ்க்கையில, ఒక్కొక్కరి జీవితాల్లో ஒவ்வொருத்தருடைய வாழ்க்கையில ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ లోకానికి ఆయన పంపారు. வித்தியாசம் ஒரு முக்கியத்துவமான ஒரு நோக்கம் இருக்கிறது. ఎప్పుడైనా గమనించామా దాన్ని? அதை எப்பயாவது நம்ம யோசிச்சு பார்த்திருக்கோமா? నన్ను పంపింది లోకానికి, என்ன இந்த உலகத்துக்கு அனுப்பினி, గొప్ప చదువులు చదువుకుని, நல்ல பெரிய படிப்பை படித்துக்கொண்டு, ఉద్యోగాలు చేస్తూ, பெரிய பெரிய வேலை செய்து கொண்டு, పిల్లల్ని కానీ பிள்ளைகளை பெற்றுக்கொண்டு, వాళ్ళని పెద్ద చదువులు చదివిస్తూ, அவங்கள நல்ல படிப்பு படிக்க வச்சுட்டு, బిల్డింగ్స్ కట్టుకుంటూ, பெரிய பெரிய கட்டிடங்கள் లోకంలో கட்டிக்கொண்டு, కావాల్సినంత సంపాదించుకుంటూ, இந்த உலகத்துல தேவையானதெல்லாம் சம்பாதித்துக்கொண்டு, లోకమంతా సంపాదించుకొని, இந்த உலகமெல்லாம் நீ சம்பாதித்துக்கொண்டு ప్రాణాలు పోగొట్టుకోవడానికా? உன்னுடைய உயிர் போவதற்கா? కాదు. அப்படி அல்ல. దేవుని సంకల్పము మనందరి జీవితంలో ఒకటే. கர்த்தருடைய நோக்கம் நம்ம வாழ்க்கையில ఆయన நடப்பதற்காக தான். చిత్తము చేయుటకు ఈ లోకానికి మనల్ని పంపాడు దేవుడు. அவருடைய சித்தத்தை செய்வதற்கு தான் கர்த்தர் இந்த உலகத்துக்கு நம்மை ఆయన அனுப்பினார். చిత్తానికి సమర్పించుకొని அவருடைய చిత్తத்துக்கு நம்மளை మన அர்ப்பணித்துக் జీవిత கொண்டு దినాలన్నిటిలో நம்மளுடைய வாழ்நாள் எல்லா நாட்களிலும் ఆయన చిత్తము చేస్తూ, அவருடைய சித்தத்தை செய்து கொண்டு, ఆయన పిలిచినప్పుడు அவர் கூப்பிடும் பொழுது ఆయన సన్నిధికి వెళ్ళడమే. அவருடைய சன்னிதானத்துக்கு நம்ம హల్లెలూయా. செல்வதும். ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலూயா. ఎఫెసీ 2వ అధ్యాయం 3వ వచనం எபேசியர் 2:3 படிங்க.
మన సొంత చిత్తం చేయుటకు కాదు గాని நம்மளுடைய சொந்த சித்தத்தை செய்வதற்கு அல்ல, దేవుని చిత్తం చేయడానికి వచ్చామని అక్కడ చెప్తున్నారు. கர்த்தருடைய சித்தத்தை செய்வதற்கே நம்ம இங்க வந்தோம் என்று சொல்லப்பட்டிருக்கிறது. మత్తయి సువార్త 7:24లో மத்தேயு 7:24 దేవుని మాట చొప్పున చేయడానికే, கர்த்தருடைய வார்த்தையின்படி செய்வதற்கே అంటే அப்படின்றால் ప్రతి విషయంలో, ஒவ்வொரு விஷயத்திலும், అన్ని విషయాల్లో, எல்லாவற்றிலும் 1, 2, 3 కాదండి, 1 2 3 4 அல்ல, మనం బ్రతికినంత కాలము, நம்ம ஜீவிக்கிற நாட்கள் எல்லா நாட்களிலும், మన దైనందిన జీవితంలో, మన అనుదిన జీవితం, ஒவ்வொரு நாளும் ప్రతి విషయంలో దేవుని చిత్తం చేయాలి. ஒவ்வொரு விஷயத்திலும் கர்த்தருடைய சித்தத்தை நம்ம செய்ய வேண்டும். అంత మాత్రమే కాదు, அது மட்டுமல்ல, ప్రతి విషయంలో ஒவ்வொரு விஷயத்திலும் దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, கர்த்தருடைய சன்னிதானத்துல நன்றி உள்ளத்தோடு நம்ம காணப்பட అది வேண்டும். దేవుని చిత్తం. அதுவும் கர்த்தருடைய சித்தமா இருக்கிறது. అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతించాలి. எல்லா சூழ்நிலையிலும் கர்த்தரை நம்ம ஸ்தோத்திரம் செலுத்த வேண்டும். ప్రతి విషయంలో, எல்லா விஷயத்திலும் అదే చూస్తాము. యేసు ప్రభువారు సంతోషముగా ఆయన శిష్యులతో పాటు పాటలు పాడుతూ ఆ గెత్సెమనేలోనికి ప్రవేశించారు. அதுதான் நம்ம பார்க்கிறோம். இயேசுவானவர் தந்த சீஷர்களோட பாட்டு பாடிட்டு அவங்க கெத்செமனே தோட்டத்துக்குள்ள போறது நம்ம பார்க்கிறோம். తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనియర్ 1వ పత్రికలో 17, 18 వచనాల్లో మనకు అది కనబడుతుంది. 17, 18లో కనబడుతుంది. తర్వాత మీరు దాన్ని చదువుకోండి, అప్పుడమ్మా நீங்க அதை படிச்சுக்கோங்க. ఓకే, నేను ఇంకొక రిఫరెన్స్ మీకు చెప్తాను. இன்னொரு ரெஃபரன்ஸ் நான் சொல்றேன். మనము పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తం. நாம பரிசுத்தமா இருப்பதே கர்த்தருடைய சித்தமா இருக்கிறது. ప్రతి వ్యక్తి కూడా తన శరీరమును ఏ విధంగా పరిశుద్ధతతో కాపాడుకోవాలో ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. హల్లెలూయా. தன்னுடைய சரீரத்தை எவ்விதமாக கர்த்தருக்கேற்ற பரிசுத்தத்தை நம்ம காத்துக்கொள்வதே கர்த்தருடைய சித்தமா இருக்கிறது. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:3లో చూస్తాం. అది తెస్సలోనికీయర్ 1వ తెస్సలోనికీయుల 4:3 అది நம்ம பார்க்கிறோம். సరే, ఇంకొక అనుభవం చూద్దాం. இன்னொரு அனுபவத்துக்குள்ள நம்ம போலாம். 1 పేతురు పత్రిక 3:18లో చూస్తే, 1 பேதுரு 3:18 நம்ம பார்க்கும் பொழுது, మేలు చేసి శ్రమ అనుభవించుట దేవుని చిత్తం అంట. நன்மை செய்து శ్రమத்தை அனுபவிக்கிறதே தேவனுடைய சித்தமா இருக்கிறது. హల్లెలూయా, 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 హల్లెలూయా. సాధారణంగా మేలు చేసిన వారు కీడు చేసి ఎంత హర్ట్ అయిపోతామో, நம்ம நன்மை செய்தவங்க நம்மளுக்கு கெடுதல் செஞ்சா நம்ம எவ்வளவோ அதனால பாதிக்கப்படுவோம். ఇదంతా క్రైస్తవ్యం అంతా కొంచెం వ్యతిరేక దిశలో వెళతా ఉంటుంది. நம்மளுடைய கிறிஸ்தவ இந்த இதுவெல்லாம் கொஞ்சம் வித்தியாசமாக தான் இருக்கும். శ్రమ పడుతూ వారికి మేలు చేయాలంట. நம்ம కష్టపట్టుட்டே அவங்களுக்கு நம்ம நன்மை செய்யணுமா? శ్రమలు పెట్టే వారిని, కష్టపెట్టే వారిని, நம்மளுக்கு கஷ்டத்தை கொடுக்கறவங்கள, நம்மளுக்கு வேதனை கொடுக்கறவங்கள, నిందించు వారిని, நம்மள நிந்திக்கிறவங்கள, హింసించు వారిని, நம்மளுக்கு வேதனை கொடுக்கறவங்கள, వారందరికీ మేలు చేయటే దేవుని చిత్తం. எல்லாருக்குமே நம்ம நன்மை செய்வதே கர்த்தருடைய சித்தம். హల్లెలూయా, హల్లెలూయా. ఈ అనుభవానికి సంఘము ఎదగాలి. இந்த ஒரு அனுபவத்துக்குள்ள சபை வளர வேண்டும். మూడవ అనుభవం చూసినట్లయితే, 3வது அனுபவத்துக்குள்ள நம்ம போனோம் என்றால், శ్రమల గిన్నెలోనిది త్రాగుట, பாடு அனுபவிக்கிறது அந்த பாத்திரத்திலிருந்து நம்ம குடிப்பது, అది దేవుని చిత్తం. அது கர்த்தருடைய சித்தமா இருக்கிறது. అంటాడు ఆయన, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. యేసు சொல்றார், கர்த்தாவே உம்முடைய சித்தமா இந்த பாத்திரத்தை என்னிடத்திலிருந்து எடுத்து போடு அப்படினா, అయినా సరే నీ చిత్తమైతే ஆனாலும் பரவாயில்லை, உம்முடைய சித்தம் மாற்றமே நிறைவேறணும் என்று இயேசு சொல்றார். ఇది గెత్సెమనేలో ఇంకొక అనుభవం. ఇది గెత్సెమనేలో இன்னொரு అనుభవం. అంటే మనకు ఎదురయ్యే ప్రతి శ్రమ, కష్టాన్ని త్రోసిపుచ్చకూడదు. ஆனால் நம்மளுக்கு வருகிற எந்த ஒரு சோதனையோ எந்த ஒரு வேதனையோ அதை நம்ம தள்ளி விடக்கூடாது. విసిగిపోకూడదు, நம்ம சோர்ந்து போக கூடாது. ఆ శ్రమలలో సడుగకూడదు. அந்த நேரத்துல நம்ம முறுமுறுக்க கூடாது. ఇష్టపూర్వకంగా త్రాగాలి. அத இஷ்டத்தோட அதை எடுத்து நம்ம குடிக்க பிள்ளைகளாக இருக்க வேண்டும். எதிரைய பிரதி சிரமను இஷ்டபூர்வకంగా అడగాలి. அப்படின்னா நம்மளுக்கு முன்னாடி வருகிற எல்லா சோதனையும் நம்ம இஷ்டமாக அதை எடுத்துக்கொள்ள வேண்டும். ఒక భక్తుడు చెప్తున్నాడు, ஒரு பக்தன் சொல்றார், శ్రమలు లేని జీవితము, சோதனை இல்லாத ஒரு வாழ்க்கை క్రమము లేని జీవితం అంట. அது ஒழுங்கில்லாத ஒரு வாழ்க்கையாக இருக்கிறது. శ్రమ లేకపోతే క్రమం ఉండదంట. சோதனை இல்லன்னா அது ஒழுங்கு இல்லை அப்படின்னு அவர் சொல்றாரு. శ్రమ లేకుంటే ఇంకా ప్రభు ఎందుకు కావాల్సి వస్తాడండి మనకు? நம்மளுக்கு ஒருவேளை சோதனை இல்லன்னா நம்ம கர்த்தரை தேடுவோமா? అంత సుఖంగా ఉంది, எல்லாமே சுகமாக இருக்கிறது, సౌఖ్యంగా ఉంది, எல்லாமே நம்ம ప్రశాంతంగా ఉంది, எல்லாம் நம்ம செழுமையாக இருக்கிறோம்,
నింద లేదు, எந்த நிந்தையும் இல்ல, వ్యాధి లేదు, எந்த வியாதியும் இல்ல, బాధ లేదు, எந்த பாதையும் இல்ல, ఏ ప్రతికూలత లేదు. எந்த ஒரு பரிகாரமும் அதாவது பிரதிபலமும் இல்ல. అలాంటి పరిస్థితి అయితే క్రమం లేని జీవితముగా మారిపోతది. அந்த மாதிரி ஒரு வாழ்க்கை இருந்ததுன்னா அது வந்து ஒழுங்கில்லாத ஒரு வாழ்க்கையாக மாறிவிடும். కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ஆகையால் பிரியமுள்ள தேவனுடைய பிள்ளைகளே, శ్రమలు మనల్ని చంపివేయడానికి కాదు, சோதனைகள் நம்மள வந்து சாகுறதுக்கு அல்ல, మనల్ని అణిచివేయడానికి కాదు, அது நம்மள வந்து அமுக்குவதற்கு அல்ல, మనల్ని నశింప చేయడానికి కాదు, அது நம்மள அழிப்பதற்கு அல்ல. అందుకే పేతురు భక్తుడు చెప్తున్నాడు, அதாவது பேதுரு பக்தன் சொல்றார், మనకు కలుగుతున్న ప్రియమైన సహోదరులారా, మీకు కలుగుతున్న అగ్ని లాంటి శ్రమలను చూచి, பிரியமான சகோதரர்களே, உங்களுக்கு நேரிடுகிற அக்கினி போன்ற சோதனைகள் பார்த்து మీకేదో వింత కలుగునట్లుగా ఫీల్ అవ్వద్దు. உங்களுக்கு ஏதோ அது வந்து ஒரு ஆனா ஆச்சரியப்படக்கூடிய காரணம் என்று நீங்கள் வந்து நினைக்க வேண்டாம். క్రీస్తు సారూప్యము మీ యందు ఏర్పడిన తర్వాత, இயேசுவானவர் உங்களுக்குள்ளே வந்து அவர் நிறைவேற்றும் பொழுது ఈ శ్రమలన్నీ మిమ్మల్ని మహిమలో చేర్చడానికి எல்லாமே உன்னை மகிமையில கொண்டு போய் விடுவதற்கு தான் அப்படின்னு சொல்லப்படுகிறது. అసలు ప్రభు మన వైపు చూస్తా ఉన్నప్పుడు, கர்த்தர் இயேசு நம்மளை பார்க்கும் பொழுது, మన వైపు ఆయన చూస్తూ గమనిస్తూ ఉన్నప్పుడు, அவர் நம்மளை பார்த்து கவனித்து பார்க்கும் பொழுது మనం ఎలా కనబడుతున్నాం అంటే ఆయనకు, நம்ம எப்படி அவருக்கு காணப்படுகிறோம் அப்படின்றால், మన విశ్వాస జీవితం ఎలా కనబడుతుందంటే, நம்முடைய விசுவாச வாழ்க்கை எப்படி காணப்படுகிறது என்றால் బంగారం కంటే అమూల్యమైనదిగా కనబడుతుంది. தங்கத்தை காட்டிலும் வெளியேற பெற்றதாக காணப்படுகிறது. బంగారం కంటే మనం అమూల్యమైన వారు, தங்கத்தை காட்டிலும் நம்ம வெளியேற பெற்றவர்களாக நம்ம காணப்படுகிறோம். మరి బంగారాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, நம்ம தங்கத்தை கொஞ்சம் யோசிச்சு பார்த்தோம் என்றால், బంగారం ఇంత కొనుక్కుని కొన్ని సంవత్సరాలు దాన్ని వాడిన తర్వాత, தங்கத்தை நம்ம வாங்கிட்டு கொஞ்ச நாள் அதை நம்ம பயன்படுத்திட்டு அப்புறமா అదే ధర దానికి వస్తుందా? அதே ధర அதே அந்த ரேட்டுக்கு அது வருமா? அதே விலைக்கு அது வருமா? రాదు. அது வராது. ఎందుకంటే దాంట్లో కొంత కలుషం ఏర్పడిపోతుంది. அது இன்னும் கொஞ்சம் கல்తీ தான் அதுக்குள்ள இருக்கும். అందుకు అప్పుడు ఆ బంగారం ప్యూర్ అవ్వాలంటే ఏం చేయాలి? ஆனா அந்த தங்கம் வந்து சுத்தமான தங்கமாக மாறணும்னா என்ன செய்ய வேண்டும்? కంసాలివాని కొలుములోకి వెళ్ళాలి. அந்த ஆசாரியர் கிட்ட நம்ம அதை எடுத்துக்கொள்ள செல்லணும். అక్కడ కాల్చబడాలి. அங்க வந்து நெருப்புல அதை வந்து சுட்டெரிக்கப்பட வேண்டும். బంగారం తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చినప్పుడు కంసాలి వాడు దాన్ని అగ్నిలో వేస్తాడు. அதுக்கு அந்த தங்கத்தை கொண்டு போய் அந்த ஆசாரியன் கிட்ட நம்ம கொடுக்கும் போது அதை எடுத்து அவன் எங்க போடுவாரு? அந்த அக்கினிக்குள்ள அவர் போடுவாரு. అది కాలుతూ 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 அந்த అగ్నిలో அதை வந்து அது சூடேறி 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 దానిలో ఉన్నటువంటి వ్యర్థత అంతా కాలిపోతది. அதுல இருக்கக்கூடிய அந்த அழுக்கு எல்லாமே வந்து அப்படியே அழிந்து போகும். ప్యూర్ గోల్డ్ మాత్రమే మిగులుతుంది. சுத்த பொண்ணாக அது வெளியே வரதை நம்ம பார்க்கிறோம். అప్పుడు కంసాలి వాడు దాన్ని పైకి తీస్తాడు. அது அப்போ அவர் அதை எடுத்து அதை வந்து அவர் பயன்படுத்துகிறாரு. అలాగే అగ్నిలో ఉంచేస్తే, அப்படியே அக்கினில வச்சுட்டா ఆ బంగారం అంతా కరిగి వృధా అయిపోతది కదా. அந்த தங்கம் எல்லாம் அப்படியே வந்து அழிந்து அது தேவையில்லாம வேஸ்டா போயிடும்ல. అందుకే కంసాలి వాడు అతి శ్రద్ధగా, அதனால்தான் ஆசாரியனுக்கு ரொம்ப வந்து கவனமாக దానిలో ఉన్న కల్మషము పోయే వరకు మాత్రమే அதுல இருந்த எல்லா கல்வி தேவையில்லாத பொருள் எல்லாம் அது போகிற மட்டும் அதை வந்து அது சுட்டெரிப்பாரு. కాబట్టి మనము బంగారము కంటే అమూల్యమైన వారం. ஆகையால் நம்ம தங்கத்தை காட்டிலும் வெளியேறப்பட்டவர்களாக நம்ம హల్లెలూయా. ఇంకా మనం పరలోకం వెళ్ళలేదు. இன்னும் நம்ம பரலோகத்துக்கு செல்லவில்லை. ఈ లోకంలోనే ఉన్నాం. இந்த உலகத்தில் தான் நம்ம మనకు இருக்கிறோம். తెలియకుండానే అనేకమైన కలుషితాలు మనలోనికి చేరుతా ఉంటాయి. நமக்கு தெரியாம அநேக அசுத்த காரியங்கள் நம்ம வாழ்க்கையில வந்து கொண்டுதான் இருக்கிறது. చూపు ద్వారా చేరుతుంది, நம்ம கண்களனால அது நடக்கும். వినికిడి ద్వారా நம்ம చేరుతుంది, கேட்கறதுனால அது நடக்கும். తలంపుల ద్వారా, நம்ம சிந்தையின் மூலமா அது நடக்கும். నడక ద్వారా, நம்ம நடத்தின அது நடக்கும். చేతల ద్వారా, நம்ம செய்கிற செயலிலே அது நடக்கும். అనేక సార్లు మన ప్రమేయం లేకుండానే మనలోనికి కలుషితం వచ్చేస్తా ఉంటది. நிறைய வாட்டி நம்மள அறியாமலேயே இந்த அசுத்தம் நம்மளுக்குள்ள வருகிறதை நம்ம பார்க்கிறோம். మరి బంగారము కంటే అమూల్యమైన వారముగా దేవుడు మనల్ని ఎంచుతున్నప్పుడు, கர்த்தர் நம்மளை தங்கத்தை காட்டிலும் வெளியேற பெற்றவர்கள கர்த்தர் நம்மளை எண்ணும் பொழுது, పరమ కంసాలి అయినటువంటి యేసయ్య பரம ஆசாரியனாகிய இயேசுவானவர் మనల్ని తీసుకువెళ్ళి అగ్నిలో వేయొద్దా? நம்மளை கொண்டு போய் அக்கினில போட வேண்டாவா? అగ్నిలో వేయకుంటే మనం అలా కలుషితమైన వారుగానే మిగిలిపోతాం அக்கினில కదా. போடலன்னா நம்ம அப்படியே அசுத்தமுள்ள தங்கமாக தானே இருந்து போயிடுவோம். అందుకొరకు దేవుడు మనల్ని పిలవలేదు కదా. அதுக்காக கர்த்தர் நம்மளை அழைக்கவில்லை. సంపూర్ణులు చేయడానికే శోధనలు, சுத்தமான ஒரு பிள்ளைகளாக நம்ம மாறுவதற்கே கர்த்தர் நம்மளை అందుకే அழைக்கிறார். కాల్చబడట అందుకొరకే.
அது அக்கினியில போடுவது அதனாலதான். రోగాలు అందుకొరకే, உனக்கு வருகிற வியாதிகள் அதனாலதான். నిందలు అందుకొరకే, உனக்கு வருகிற நிந்தைகள் ఆర్థిక அதனாலதான். శ్రమలు అందుకొరకే, உனக்கு வருகிற சிரமங்கள் அதனாலதான். నానా విధములైనటువంటి శ్రమలు ఎలా చేయడం అందుకొరకే. பலவிதமான சோதனைகள் வருவது அதனாலதான். వాటిలో కాలుస్తూ ఉన్నప్పుడు நம்ம அக்கினியில நம்மளை சுட்டெரிக்கும் பொழுது మనము సనగకూడదు. நம்ம முறுமுறுக்க கூடாது. ప్రభువా నన్ను సంపూర్ణురాల్ని చేయడానికి, கர்த்தவே நீ என்னை பரிசுத்தமாக்குவதற்காக, దేవా మమ్మల్ని సంపూర్ణులు చేయడానికి, நான் பரிபூர்ணம் ஆவதற்காக ఈ శ్రమ నా జీవితంలో ఎలా இந்த వచ్చేస్తావు? சோதனைகள் நீ என்னுடைய வாழ்க்கையில అందుకే கொடுக்கிறாயா? నీకు స్తోత్రములు ప్రభువా. அதுக்காக உமக்கு நன்றி ఈ శ్రమ இயேசப்பா. ద్వారా, இந்த சோதனைகள் ఈ மூலமாக, శోధన ద్వారా, இந்த சோதனை மூலமாக, ఈ నింద ద్వారా, இந்த நிந்தை ఈ மூலமாக, వ్యాధి ద్వారా இந்த வியாதி மூலமாக నన్ను శుద్ధి చేయండి. என்னை பரிசுத்தப்படுத்தும் அப்பா. నా విశ్వాసాన్ని పరిపూర్ణము చేయండి என்னுடைய దేవా. விசுவாசத்தை பரிபூர்ணமாக்கும் கர்த்தாவே. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, பிரியமுள்ள தேவனுடைய சபையே, క్రైస్తవుడు విశ్వాసి అయిన తర్వాత తప్పనిసరిగా శ్రమలు వస్తాయి. கிறிஸ்தவன் விசுவாசி ஆன பிறகு நிச்சயமாக சிரமங்கள் வரும். ఒకవేళ శ్రమలు లేవు అని నువ్వు అనుకుంటే, ஒருவேளை சிரமங்கள் சோதனை இல்லை என்று நீ నీవు நினைத்தால் వ్యర్థుడవే, వ్యర్థురాలవే. நீ ஒண்ணுத்துக்கு உதவும் இல்லாதவனாக நீ ஆயிடுவ. శ్రమలు లేని వాడు దుర్బీజుడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. சோதனை இல்லாதவன் எதுக்கும் உதவாதவன் என்று వాడు கர்த்தருடைய చెడ్డ வார்த்தை ఫలాలు சொல்லுது. ఫలిస్తాడని వాక్యం చెప్తుంది. చెడ్డ ఫలములు. அவனுக்கு கெட்ட கனிகளை தருவார் என்று சொல்லப்பட்டிருக்கிறது. హల్లెలూయా. ஹalleluya. ఇలాగే మనం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 1:30 చూస్తే, நம்ம பிலிப்பியர் 1:30 நம்ம பார்க்கும் பொழுது, విశ్వాసం ఉంచుట మాత్రమే కాకంట, விசுவாசத்துக்கு வைத்துக் கொள்வது மட்டுமல்ல, అంటే దేవుని యందు విశ్వాసం మాత్రమే కాదు కానీ ஆனா இயேசுவோட விசுவாசத்தோட இருக்கிறது மட்டுமல்ல, ఆయన పక్షమున அவரை சார்ந்து கொண்டு శ్రమ అనుభవించుటకు మనకు అనుగ్రహించాడంట. அந்த சிரமத்தை அனுபவிக்கிறதுக்கு, வேதனை பாடுகளை அனுபவத்திற்கு அவர் நம்மளுக்கு அருளப்பட்டிருக்கிறது என்று சொல்லப்படுகிறது. హల్లెలూయా. ஹalleluya. కాబట్టి శ్రమలు పొందుచున్న విశ్వాసి, அதனால் சோதனைகளை அனுபவிக்கிற விசுவாசியே, ఆయన పక్షముగా శ్రమ అనుభవించుటకే அவருக்காக நீ சோதனை அனுபவிப்பதற்கே దేవుడు మనల్ని పిలిచాడు. கர்த்தர் நம்மளை அழைத்திருக்கிறார். 2 తిమోతి పత్రిక 2 தீமோத்தி 2:12 చూసినట్లయితే, 2:12 நம்ம பார்க்கும் பொழுது, సహించువారమైతే, நம்ம సహిத்து கொண்டால், శ్రమలలో సహించువారమైతే சோதனையில நம்ம சகித்து கொண்டால் ఆయనతో కూడా ఏలుదము. హల్లెలూయా. அவரோடு நம்ம எழுந்திருப்போம், அவரோடு நம்ம ஆளுகை செய்வோம் என்று சொல்லப்பட்டிருக்கிறது. హల్లెలూయా. ஹalleluya. అపోస్తలులు చెప్తున్నారు, அப்போஸ்தலர் சொல்றாங்க, మనము అనేక శ్రమలు పొంది நாங்க அநேக சிரமங்கள் நாங்கள் பட்டோம், దేవుని రాజ్యానికి చేరాలంట. நாங்க தேவனுடைய ராஜ்யத்தை சேருவதற்காக. ఈ రోజు సంఘానికి శ్రమలొద్దు, இந்த நாட்களில சபைக்கு எந்த சோதனை வேண்டாம், కష్టమొద్దు, எந்த కష్టம் வேண்டான்றாங்க. కానీ పరలోక రాజ్యం ஆனா కాదు. பரலோக ராஜ்யத்துக்கு అది ఎలా போறோம். సాధ్యమమ్మా? அது எப்படி நடக்கும்? హల్లెలూయా. ஹalleluya. ఇక్కడ పరలోకములో ఒక ప్రత్యేకమైన గుంపు కనబడతా ఉంది మనకి. பரலோகத்துல ஒரு விதமான ஒரு கூடிகை நம்மளுக்கு காணப்படுகிறது. అది ప్రకటన గ్రంథం 7:14 அது కనిపిస్తుంది. வெளிப்படுத்த சுவிசேஷம் 7ஆம் அதிகாரம் వారిని గురించి చెప్తూ ఆయన అంటారు, அவரை குறித்து இயேசு சொல்லும்போது சொல்றார், వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. இவங்க மகா சிரமல உபத்திரவத்துல வந்தவர்கள். హల్లెలూయా. ஹalleluya. శ్రమల నుండి వచ్చిన వారికే పరలోక రాజ్యం. హల్లెలూయా. உபத்திரவத்துல வரவங்களுக்கு தான் பரலோக జయించిన వారికే ராஜ்யம். పరలోక రాజ్యం. హల్లెలూయా. ஜெயிக்கிறவருக்கே பரலோக ராஜ்யம் జయించిన இருக்குது. వానికే తెల్ల రాతిని ఇస్తానంటున్నాడు. ஜெயித்தவருக்கே அவர் சுத்த பலகையை கொடுக்கிறேன் அப்படி சொல்றாரு. జయించిన వానికే సింహాసనము, ஜெயித்தவர்களுக்கு சிங்காசனத்தை கொடுக்கிறேன் జయించిన சொல்றாரு. వారికే జీవ వృక్ష ఫలములు. ஜெயிக்கிறவர்களுக்கே ஜீவ விருட்சத்தின் பழங்கள் தருகிறேன் அப்படின்னு சொல்றாரு. కాబట్టి మనందరము జయించువారుగా அதனால ఉందాము. எல்லாரும் ஜெயிக்கிற பிள்ளைகளாக நம்ம காணப்பட வேண்டும். ప్రియమైన విశ్వాసి, பிரியமான விசுவாசிகளே, ఏ శ్రమ గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు కానీ நீ எந்த சோதனைக்குள்ள போறேன்னு எனக்கு ఆ தெரிகிற. శ్రమ వద్దని చెప్పవద్దు. அந்த சோதனை வேண்டாம்னு நீ சொல்ல అస్సలు வேண்டாம். చెప్పవద్దు. శ్రమ శోధన అని చెప్పవద్దు. இந்த சோதனை வேண்டாம்னு நீ சொல்ல வேண்டாம். అవన్నీ కూడా యేసయ్య సారూప్యానికి మళ్ళీ அது మార్చడానికి, எல்லாவற்றுமே இயேசுவை சார்ந்த ஜீவிப்பதற்கே அது நம்மளை மாற்றுவதற்காக இருக்கிறது. ఆ పరీక్షలన్నీ ఉన్నత స్థానానికి మనం నడిపించడానికి. அந்த பரீட்சை எல்லாம் நம்மள உன்னதமான ஒரு அனுபவத்துக்குள்ள கொண்டு போவதுக்கு தான். కాబట్టి ఇంకొక ఇప్పుడు చూసినటువంటి అనుభవం శ్రమల గిన్నెలోనిది త్రాగుట. இப்ப பார்த்து நம்ம அந்த சிரமம் என்ற பாத்திரத்திலிருந்து நம்ம குடிக்கக்கூடிய அனுபவமாக இருக்கிறது. గెత్సెమనెలో ఈ అనుభవం యేసు ప్రభువు వారు అనుభవించారు. அந்த கெத்செமனே தோட்டத்திலே இயேசுவானவர் இந்த அனுபவத்துக்குள்ள ఆ போனார். శ్రమల గిన్నెలోనిది ఆయన త్రాగారు దేవుని బిడ్డలారా. அந்த பாத்திரத்திலிருந்து அவர் எடுத்து குடிச்சாரு தேவ பிள்ளைகளே. ఇంకొక 4వ అనుభవం చూసినట్లయితే 4வது அனுபவத்துக்குள்ள நம்ம போவோம் என்றால் గెత్సెమనెలో ఆయన తిరస్కారాలు భరించారు. அவர் கெத்செமனேத்துல அநேக பாடுகளை
நாட்களை அவர் அனுபவித்தார். ఎన్ని తిరస్కారాలు ఆలోచన చేద్దామా? எத்தனை அவமானங்கள் அவர் வந்து அனுபவித்தார். கொஞ்சம் யோசிச்சு பார்க்கலாமா எத்தனை அவமானங்கள் என்று. ఆయన నేరస్తునిగా బంధింపబడారా రాత్రి? அந்த இரவில் அவர் வந்து நேர்மையானவர் அப்படின்னு சொல்லிட்டு அவரை பந்தித்தார்களா? 3.5 సంవత్సరాలు ప్రజలందరికీ మేలు చేయలేదా? 3 வருஷம் அவர் எல்லாருக்கும் நன்மை செய்யலையா? ప్రజలకు ఆహారం పెట్టారు, ஜனங்களுக்கு ஆகாரத்தை கொடுத்தார், రోగులను బాగు చేశారు, వ్యాధిகளை குணமாக்கினார், దెయ్యాలను వెళ్ళగొట్టారు, பேய்களை ஓட்டினார், దయగల ఉపదేశము చేసి దయவுள்ள தேவ வார்த்தையை சொன்னார், పరలోక రాజ్యాన్ని బోధించారు, பரலோக ராஜ்யத்தை குறித்து அவர் போதனை செய்தார். ఎన్నో చీకటితో నిండినటువంటి జీవితాలను, எத்தனையோ இருள இருந்த வாழ்க்கைகளை, సమాజంలో విలువలేనటువంటి జీవితాలకు, இந்த சமூகத்துல எதுக்கும் விலையில்லாத ஒரு அந்த வாழ்க்கையை విలువ కలిగించారు, விலையேற பெற்ற வாழ்க்கையாக. ఏ ఒక్క రోజు ఎవరికి ఆయన కీడు చేయలేదు, யார் ஒருத்தருக்கு அவர் எந்த ஒரு கெடுதலும் செய்யல, ఎవరికి హింస కలిగించలేదు, யாருக்கு ஒரு பாதை அவர் கொடுக்கல. అయినా సరే ఆయన్ని తిరస్కరించారు. ஆனாலும் அவங்க அவரை வந்து அவமானப்படுத்தினார். అనేక సార్లు మన కుటుంబాల్లో మీరు ఆలోచన చేసుకోండి, మరి ఎంత మందికి ఉందో నాకు తెలీదు. அநேக நேரத்துல உங்களை குடும்பத்துல நீங்களை யோசித்து பாருங்கள், எத்தனை பேருக்கு இருக்கு எனக்கு தெரியாது. ప్రభువులోకి వచ్చిన తర్వాత హింసలు వచ్చాయి కదా. ప్రభు కర్తర్కుள்ள வந்த அப்புறமா தானே உங்களுக்கு சோதனைகள் வந்தது. ఎంతమంది చెప్పలేదు నేను దేవునిలోకి వచ్చినాక ఏంటి నాకు ఇది, நான் கர்த்தருக்குள்ள வந்துட்டு அப்புறமா என்ன சோதனை இது என்று మంచి చేస్తుంటే నాకేంటిది, நன்மை செய்தால் என்ன எனக்கு சோதனை, అవమానాలు, ஏன் அவமானங்கள் எனக்கு வருது, తిరస్కారాలు, ஏன் இந்த நிந்தனைகள் வருது, నిష్కారణమైనవేంటి, నిష్కారణముగా ఏమిటి నిందలు, தேவையில்லாமல் எதுக்காக இந்த நிந்தைகள் అని మనం ప్రశ్నించకూడదు. அப்படி நம்ம கேட்க கூடாது. ఇది మన యేసయ్య వెళ్ళిన అనుభవం. இது நம்ம இயேசு கிறிஸ்து சென்ற பாதையாக இருக்கிறது. హల్లెలూయా. ఆయన తిరస్కరించబడ్డాడు దేవుని బిడ్డలారా. அவர் அவமானப்பட்டார்கள் தேவனுடைய பிள்ளைகளே అంటున్నారు. அவங்க சொல்றாங்க ఈ వంచకుడు అంటారు, இந்த வஞ்சகன் దేవాలయం పడగొట్టి 3 రోజులు వంచకుడు అంట ఆయన. அவர் வஞ்சகன் அப்படின்னு சொல்றாரு அவங்கள. அவர் మరలా ఇంకొక అతను అంటాడు, இன்னொருத்தர் சொல்றாரு వీడు దేవుని కుమారుడని చెప్పుకున్నాడు అంటాడు. இவர் தேவனுடைய பிள்ளை என்று சொல்லிக் கொண்டார் அப்படி சொல்றாரு. దేవుని కుమారుడు కాడా, దేవుனுடைய பிள்ளை அல்லையா? ఇంకొక ఆయన అంటాడు, இன்னொருத்தர் சொல்றாரு ఇది దెయ్యం పట్టిన వారు అంటాడు, இவருக்கு வந்து பேய் பிடிச்சிருக்குது என்று சொல்றாங்க. ఇంకొక అతను దారిముటి వెళ్లే వాళ్ళు అంటారు, இன்னொருத்தருங்க வழி போக అయితే సిలువ మీద ఉండి దిగిరా అయ్యా, தேவனுடைய குமாரன் அந்த சிலுவை மேல அந்த கீழே இறங்கி வான்னு சொல்றாரு. ఇంకొక వ్యక్తి ఆయన కళ్ళకు కంతలు కట్టి ఎవరో చెప్పు నువ్వు, இன்னொருத்தர் வந்து அவரோட கண்களுக்கு வந்து அந்த துணியை கட்டிவிட்டு நீ யார் என்று சொல்லு அப்படின்னு சொல்றாங்க. కొంతమంది ఆయన ముఖమే మీద ఉమ్మి వేశారు, ஒரு சிலர் முகத்துல அவரை துப்பினார்கள். ఆఖరికి ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి దొంగలు కూడా ఆయన్ని అవమానపరిచారు. கடைசியாக அவரோட சிலுவையில் அறைப்பட்ட அந்த திருடர்களும் அவனை அவமானப்படுத்தினார்கள். నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగు, మమ్మను కూడా రక్షించు. நீ தேவனுடைய குமாரனான நீ சிலுவையில இருந்து இறங்கி எங்களுக்கு ரட்சியும் என்று அந்த திருடர்கள் சொல்கிறத நம்ம பார்க்கிறோம். కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமுள்ள தேவ பிள்ளைகளே, గెత్సెమనే అనుభవం అంటే తిరస్కారాలు, గెత్సెమనే అనుభవం నాள் అవమానంகள், సిలువ వేయబడుటకు ముందు రాత్రి గెత్సెమనేలో ఉన్నటువంటి శ్రేష్టమైన అనుభవం முன்பதாக நான் இரவில గెత్సెమనే తోటத்திலே கிடைக்கக்கூடிய அந்த சிரேஷ்டமான అనుభవங்கள். మరి ఎందుకు నీ జీవితంలో నాకు ఎందుకు తిరస్కారం, ఎందుకు తిరస్కారం, ఎందుకు తిరస్కారం అనేక సార్లు ఏంటి పరిస్థితి నువ్వు ప్రశ్నించలేదా? எதனால நீ உன்னோட வாழ்க்கையில ஏன் இந்த அவமானம், ஏன் இந்த அவமானம், ஏன் இந்த நிந்தை என்று ஒவ்வொரு வாட்டும் நீ கேள்வி கேட்டுக்கொண்டு இருக்கிறாய் அல்லவா? ఏమీ అవ్వట్లేదు అక్కడ, அங்க ஒன்னும் நடக்கல. అవన్నీ ప్రభు వెళ్ళినటువంటి మార్గం, அது எல்லாமே இயேசுவானவர் சென்ற பாதையாக ఆయన వెళ్ళిన అనుభవానికి మనము వెళ్ళుదాము. சென்ற அந்த அனுபவத்துக்குள்ள நாமளும் செல்ல வேண்டும். తిరస్కారాలు వద్దని చెప్పొద్దు దేవుని బిడ్డ, అవమానాలు వేண்டாండి నీ అవమానాలు వద్దని చెప్పొద్దు, అవమానం వేண்டாం. దేవుని కొరకు బ్రతుకుతుంటే నాకు ఏమిటి ఇదని చెప్పొద్దు, కర్తరుకాக நான் జీవితాన్ని என்ன எனக்கு ఇది అందుకే యేసు ప్రభు వారు ఆ యొక్క కొండపైన, ఆ ధన్యతల కొండపైన ఆయన చెప్తూ ఒక మాట చెప్తున్నారు. அதனால இயேசுவானவர் அந்த மலை மேல அவர் பிரசங்கிக்கும் போது அவர் சொல்றார், జనులు మిమ్మల్ని నిందించి హింసించి, ஜனங்கள் உன்னை நிந்தித்து ஹிம்சிக்கும் பொழுது, నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు, பொய்யான வார்த்தைகள் அவங்க சொல்லும் பொழுது మీరు సంతోషించి సంతోషిத்து ఆనందిத்துக் కొள்ளுங்கள். హల్లెలూయా. ఆయన చెప్పిన మాటలు బోధల వరకే సరిపోయాయి అంటారా? அவர் சொன்ன வார்த்தைகள் போதனைக்கு மட்டும்தான் அப்படி நீங்க நினைக்கிறீங்களா? ఆయన బోధించిన దానిని గెత్సెమనేలో తరువాత
రోజు సిలువలో ఆయన இல்ல இல்ல మాదిరి அவர் చూపించారు. போதிச்சதே கெத்செமனே தோட்டத்துல அவர் வந்து அந்த செயல்ல அவர் காட்டினதை நம்ம இங்க பார்க்கிறோம். యేసయ్య కుమార్తెగా యేసయ్య కుమారునిగా నీవు ఉండాలని ఆశపడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, இயேசுனுடைய பிள்ளையாக குமாரனாக இயேசுனுடைய குமார்த்தியாக இருக்கணும் என்று நீ ஆசைப்படுகிற ఈ தேவ பிள்ளையே, తిరస్కారాల అనుభవం గుండా నీవు నేను వెళ్ళాలి. இந்த அவமான பாதைக்குள்ள நீயும் நானும் செல்ல வேண்டும். గతంలో అనేక మంది గొప్ప గొప్ప భక్తులు, கடந்த நாட்கள அநேக தேவனுடைய பிள்ளைகள், పరిశుద్ధ గ్రంథంలో కూడా అనేక మంది అపోస్తలులు, வேத వాక్యத்திலும் అநேக అపోస్తలர்கள், అనేక మంది మొదటి శతాబ్దపు క్రైస్తవులు, முதல் ஜெனரேஷன்ல இருக்கக்கூடிய கிறிஸ்தவர்கள், వారందరూ కూడా ఈ తిరస్కారాలు గుండా వెళ్ళిన వారే. எல்லாருமே இந்த அவமானத்துக்குள்ள இந்த வேதனையான பாதைக்குள்ள சென்றவர்கள் தான். హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலూயா. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமுள்ள தேவனுடைய பிள்ளைகளே, తిరస్కారాలు పొందుతున్న దేవుని బిడ్డ, அவமானங்கள் பெற்றுக்கொண்ட தேவனுடைய ఆ பிள்ளையே, తిరస్కారం వద్దని చెప్పొద్దు. அந்த அவமானம் வேண்டாம் நீ சொல்ல வேண்டாம். హల్లెలూయా. ஹல்லேலூயா. కాబట్టి அதனால் ఇలాంటి పరిస్థితుల్లో మనం సహించుకొని இந்த மாதிரி ஒரு சூழ்நிலையில நம்ம சகித்து கொண்டு ముందుకు వెళుతుంటే முன் செல்லும் பொழுது మనం గెత్సెమనే అనుభవం గుండా వెళుతూ நம்ம ఉన్నట్లు. கெத்செமனே அனுபவத்துக்குள்ள நம்ம போகிறோம். హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా. ஹல்லேலూயா. గెత్సెమనేలో ఇంకొక అనుభవానికి మనం వెళ్దాం. கெத்செமனே என்ன ஒரு அனுபவத்துக்குள்ள நம்ம గెత్సెమనే செல்லலாம். అంటే ఒక యుద్ధము దేవుని బిడ్డలారా. கெத்செமனே என்றால் ஒரு யுத்த இடம் அப்படின்னு గెత్సెమనేలో యేసయ్య సాతానుతో గొప్ప యుద్ధం చేశారు. கெத்செமனே இயேசுவானவர் சாத்தானோட ஒரு பெரிய யுத்தத்தை செய்ததை நம்ம பார்க்கிறோம். ఆయన భయంకరంగా సాతానుతో పోరాటం చేసినప్పుడు, அவர் சாத்தானோட பயங்கரமான ஒரு போராட்டத்தை அவர் செய்யும் பொழுது, సిలువకు ముందు రాత్రే చాలా రక్తం ఆయనకు పోయింది దేవుని బిడ్డలారా. சிலுவையின் முந்தின இரவில் அவருக்கு ஏகப்பட்ட இரத்தம் சிந்தினார் என்று நம்ம பார்க்கிறோம். ఆయన రక్తనాళాలన్నీ చిట్లిపోయి அவருடைய ரத்தம் வந்து வேர்வையாக வெளியே வருகிறது చెమట நம்ம பார்க்கிறோம். రక్తముగా మారిపోయింది. அது வேர்வையாக மாறி அது வெளியே గొప్ప యుద్ధము చేశారు. பெரிய ஒரு போராட்டத்தை போராடினார். లూకాసు వార్త 22:43లో చూస్తాం. லூக்கா 22:43 நம்ம பார்க்கிறோம். కనబడుతుంది. కాబట్టి அதனால் ప్రభువు సాతానుతో గొప్ప యుద్ధము చేసి இயேசுவானவர் சாத்தானுடைய பெரிய ஒரு போராட்டத்தை போராடி ఆయన ప్రాణాత్మ శరీరాల్లో సొమ్మసిల్లిపోయినప్పుడు, அவருடைய ஆவி சரீரமும் சோர்ந்து போன நேரத்துல దేవదూత వచ్చి ఆయన బలపరిచింది. தேவதூதனானவர் அவரை பலப்படுத்தினது என்று நம்ம அங்க பார்க்கிறோம். హల్లెలూయా, ஹல்லேலூயா. శ్రమలలో గుండా వెళుతున్న సహోదరి, சோதனைக்குள்ள செல்கிற சகோதரியே, యుద్ధములు పోరాటములు గుండా వెళుతున్న సహోదరుడా, யுத்தத்துக்குள்ளும் போராட்டத்துக்குள்ளும் போகிற என் சகோதரனே, నీ వలసిపోయావా? நீ சோர்ந்து போயிட்டியா? కానీ ఓడిపోలేదు. ஆனால் நீ வந்து தோற்று போகவில்லை. హల్లెలూయా, ஹல்லேலூயா. ఆయన మనల్ని ఓడిపోనిచ్చే దేవుడు కాదు. அவர் நம்மை தோற்று போக வைக்கிற தேவன் அல்ல. ఓడిపోయినట్లు అనిపిస్తది, அது தோற்று போன மாதிரி தோன்றும். ఒట్టట్టుదే అసలు మనం ఓడిపోము. హల్లెలూయా. நம்ம தோல்வி அடையவில்லை, ఓడిపోయినట్లు అనిపిస్తుంది అంతే. தோல்வி அடைஞ்ச மாதிரி அது మనం காணப்படும். ఓడిపోయిన వారము కాదు. தோல்வி அடைஞ்சவர் మన இல்லை. యేసయ్య యుద్ధం చేసి జయించిన వాడు. யுத்தம் செய்து మన దేవుడు జయశీలుడు. என் தேவன் ஜெய మనకు కూడా வீரனாக జయమునిస్తాడు దేవుని బిడ్డలారా. நமக்கு ஜெயித்து கொடுக்கிற தேவனாக இருக்கிறார். అలసిపోవద్దు. நீ சோர்ந்து போக வேண்டாம். అనేక సార్లు అలసిపోతున్నావేమో. அநேக நேரத்துல நீ சோர்ந்து ఆయన போகிறாய். వైపు చూడు. அவரையே நீ பாரு. సిలువ మోసిన యేసయ్య వైపు చూడు. சிலுவை சுமந்த இயேசுவை நீ பாரு. చెమట రక్తముగా మారునంతగా ఆయన విలపించిన యేసు వైపు చూడు. வேர்வை ரத்தமாக மாறணும். அந்த மாத்திரத்துல கர்த்தர் எப்படி அவர் முகத்தை நீ பார்க்க வேண்டும் என்பதை నిన్ను అలసిపోనివ్వడు. அவர் உன்னை சோர்ந்து போக விட மாட்டார். యెషయా గ్రంథం 40 అధ్యాయం చివరి వచనం చూసినట్లయితే, ஏசாயா 40 கடைசி வசனத்துல நம்ம பார்க்கும் యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. காத்து கொண்டு இருக்கிற புது பலன் அடைந்து, యెహోవా కొరకు ఎదురు చూచువారు రెక్కలు చాపి పైకి ఎగురుదురు. காத்து கொண்டு சிறுகைகளை விரித்து கொண்டு அவங்க பறந்து செல்வார்கள். యెహోవా కొరకు ఎదురు చూచువారు అనేక పరిగెత్తుదురు. கர்த்தருக்காக காத்திருக்கிறவர்கள் அவிதமாக ஓடுவார்கள். యెహోవా కొరకు ఎదురు చూచువారు సొమ్మసిల్లిపోక నడిచిపోదురు. கர்த்தருக்காக காத்திருக்கிறவர்கள் హల్లెలూయా, ஓடி செல்வார்கள். హల్లెలూయా. ஹல்லேலூயா. తెలుగులో చాలా చక్కని పాట, యేసు వైపు చూడు నీ భారం అంత తీరు. தெலுங்குல ஒரு நல்ல பாட்டு இருக்கு, இயேசுவை நீ பாரு Just உம்முடைய ఒక్క பாரம் எல்லாம் పల్లవి నేను போயிடும். పాడతాను. ஆமா, அக்கா ஒரு பாட்டு பாடுவாங்க. అలసి అలసి అలసిపోయినావా, నడచి నడచి అలసిపోయినావా,
నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా, నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా, కలువరి గిరిదనుక సిలువ మోసిన, కలువరి గిరిదనుక సిలువ మోసిన నజరేయుడేసుని ముందు నడువగా, నజరేయుడేసుని ముందు నడువగా, భారమంత తీరు నీ యేసు వైపు చూడు, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు, నడిచి నడిచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా, నడిచి నడిచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా, కలువరి గిరిదనుక సిలువ మోసిన, నజరేయుడేసుని ముందు నడువగా, భారమంత తీరు నీ యేసు వైపు చూడు, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు, తీరానికి చేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా అలసలు వచ్చేసినప్పుడు ఏం చేయాలో తెలుసా మనం? எப்பயாவது நீ சோர்ந்து போகிற நேரம் வரும்போது நீ என்ன செய்யணும் என்றால் ఆయన కొరకు ఎదురు చూడాలి. அவரை நீ நோக்கி பார்க்க வேண்டும். హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వైపు ఎదురు చూచిన వారికి నూతన బలము. அவருக்காக காத்துக்கொள்ளுக்கு புதிய பலன் தருகிறது. కేవలం శరీరానికి మాత్రమే అనుకుంటున్నారా? உன்னுடைய சரீரத்துக்கு மட்டும்தான் பலன் நீ కాదు, நினைக்கிறாயா? కాదు, ఆయన వైపు చూస్తే இல்ல இல்ல அவரை நீ பார்க்கும் మన பொழுது మనసులకు బలము, நம்மளுடைய மனதில ஒரு பலன் మన கிடைக்கிறது, ఆత్మలకు బలము, நம்முடைய ஆவியில ஒரு பலன் கிடைக்கிறது, మన శరీరాలకు కూడా బలమే. நம்முடைய சரீரத்துக்கும் பலன் கிடைக்கிறது. అలసిపోవద్దు దేవుని బిడ్డ. சோர்ந்து போக வேண்டாம் தேவனுடைய பிள்ளையே. ఈ జీవిత యాత్రలో అలసిపోవద్దు. உன்னுடைய ஜீவித யாத்திரையில நீ சோர்ந்து போக வேண்டாம். కొంచెము దూరం మాత్రమే ఉంది ఇక మన ప్రయాణము. இன்னும் கொஞ்சம் தூரம் தான் நம்மளுடைய ప్రయాణం ఇంకెంతో இருக்கிறது. కాలము కాదు. இன்னும் எவ்வளவோ காலம் இல்லை. ఆయన చాలా చాలా సమీపముగా ఉన్నాడు. లేకుంటే మన పోకడ చాలా సమీపముగా, இல்ல நம்மளுடைய போக ரொம்ப சமீபமாக இருக்கிறது. లోకానికి అంతము సమీపముగా ఉంది. இந்த உலகம் அழிவு மிகவும் చాలా చాలా షార్ట్ టైమే మన ముందుంది. குறைவான காலம் தான் நம்ம முன்னாடி యుద్ధము இருக்கிறது. చేసి నేను శ్రమ పడలేకపోతున్నాను అనొద్దు. நான் வந்து போராடி நான் இந்த சிரமத்தை நான் அனுபவிக்க முடியல என்று நீ சொல்ல வேண்டாம். సైన్యములకు అధిపతియగు యెహోవా అనే ఆయనకు పేరు. சமமாக இருக்கிறது. మన సైన్యములకు ముందు నడుచుచున్నటువంటి సైన్యాధిపతి, சேனைகளின் கர்த்தர் நமக்கு முன்னாடி நடக்கிற கர்த்தராக இருக்கிறார். ముందు సైన్యములకు ముందు నడుచుచున్నటువంటి గొప్ప రాజు ఆయన, சேனைகளுக்கு முன்பதாக நடக்கிற ராஜாவா இருக்கிறார். గొప్ప చక్రవర్తి ఆయన, பெரிய சக்கரவர்த்தியாக இருக்கிறார். అన్ని విషయాల్లో జయించిన వాడు ఆయన. அவர் ஜெயித்து கொடுக்கிற தேவனாக இருக்கிறார். యెహోవా నిస్సి అని ఆయనకు పేరు. యెహోవా నిస్సి என்று அவருடைய நாமம் మనలను இருக்கிறது. ఓడిపోనివ్వడు. அவர் ஒருபோதும் நம்மை మన தோல்வி அடைய యుద్ధాలలో மாட்டார். మనల్ని ఓడిపోనివ్వడు మనలను. நம்மள எந்த சூழ்நிலையிலும் நம்ம தோல்வி விட மாட்டாரு. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவனுடைய మనం பிள்ளைகளே, బలహీనులుగా ఉంటే వాడిని జయించలేము. நம்ம பலவீனமா இருந்தாலும் அதை நம்ம ஜெயிக்க முடியாது. అందుకే ఎఫెసీ గ్రంథకర్త చెప్తా ఉన్నాడు. எபேசியர் பத்திரிகையில் சொல்லப்பட்டிருக்கிறது. 6వ అధ్యాయంలో చూస్తాం. 6ஆம் வசனத்துல நம்ம ஆதிகாரத்துல பார்க்கிறோம். తుదకు క్రీస్తు యేసు యొక్క మహాశక్తిని బట్టి நமக்கு இயேசு கிறிஸ்துவினுடைய மிகுந்த வல்லமையினால ఆయన యందు బలవంతులై ఉండుడి. அவருக்குள்ள பலவான்களாக நம்ம காணப்படுகிறோம். మన యేసయ్యలో మహాశక్తి, మన యుద్ధాలు ఆయన చేస్తాడు. அவர் நமக்காக யுத்தம் செய்கிற தேவனாய் இருக்கிறார். సాతానును ఆయన ఓడిస్తాడు. சாத்தானை அவர் ஜெயிக்கிற தேவனாய் இருக்கிறார். ధైర్యపడవద్దు దేవుని బిడ్డ. நீ அதனால சோர்ந்து போக வேண்டாம் தேவனுடைய హల్లెలూయా. பிள்ளையே. హల్లెలూయా. మనము పోరాడేది మనుషులతో కాదు நம்ம కాబట్టి போராடுகிறது மனுஷரோடு மட்டும்
மட்டும் அல்ல, మోకాళ్ళతో పోరాడదాం, நம்ம முழங்கால் படியிட்டு நம்ம போராட కన్నీళ్లతో வேண்டும். పోరాడదాం, கண்ணீரோடு நம்ம போராட வேண்டும். ఉపవాసాలతో మనం ఏడ్చి ప్రార్థన చేద్దాం. கண்ணீரோடு அழுது நம்ம போராட வேண்டும். ఇదే మన పోరాటము. இதுதான் நம்மளுடைய போராட்டமாக இருக்கிறது. ఇలా పోరాడిన తర్వాత விதமாக நீங்க போராடின பின்பு మన శరీరేచ్ఛల మీద మనకు జయం ఇస్తాడు, நம்முடைய சரீர இச்சைகள் மேல நமக்கு ஜெயம் கிடைக்கிறது, పాపము మీద మనకు జయం ఇస్తాడు, பாவத்து மேல நமக்கு ஜெயம் கிடைக்கிறது, అపవాదిపై మనకు జయం ఇస్తాడు, சாத்தான மேல நம்ம ஜெயம் கிடைக்கிறது. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ஆகிய பிரியமுள்ள தேவனுடைய பிள்ளைகளே, గెత్సెమనే అనుభవం అంటే கெத்செமனே அனுபவம் என்றால் యుద్ధము. யுத்தம் செய்வது. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యుద్ధములో మన శరీరేచ్ఛలతో మనం పోరాడాలి. அந்த யுத்தத்துல நம்ம சரீர இச்சைகளுக்காக நம்ம போராட வேண்டும். వారు శరీర ఇచ్చలతో పోరాడి జయం పొందలేకపోయారు గెత్సెమనేలో శిష్యులు. சீஷர்கள் சரீர இச்சைனால கெத்செமனே தோட்டத்துல போராடி அவங்க ஜெயிக்க முடியாமல் మెడకు போய்விட்டது. కలిగి ప్రార్థన చేయలేకపోయారు, விழுந்து ஜெபிக்க முடியவில்லை, నిద్రకు లోనైపోయారు, தூங்கிக் கொண்டு தூக்கத்துக்கு அடிமையாகி விட்டார்கள், శక్తికి లోనైపోయారు, சாத்தான் சக்திக்கு அவங்க அடிமையாயிட்டாங்க, మత్తులోనికి వెళ్ళిపోయారు. அவங்க ஒரு மத்துக்குள்ள அவங்க போய் விட்டார்கள். కాబట్టి మనం మెళకువగా ఉండి ప్రార్థన చేద్దాం. ஆகையால் நம்ம விழுத்திருந்து ஜெபிக்க வேண்டும். హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. హల్లెలూయా. ஹalleluya. రేపటి రోజు యేసు ప్రభు వారు సిలువ మోసినటువంటి రోజు గుడ్ ఫ్రైడే. நாளைய தினம் இயேசுவானவர் சிலுவை சுமந்த நாளை, సిలువలో సర్వమానవాళి పాపము కొరకు, நம்மளுடைய பாவத்துக்காக, నా పాపము నీ పాపము కొరకు உன்னுடைய பாவம் என்னுடைய பாவத்துக்காக ఆయన మరణించిన రోజు, அவர் மரணத்துக்குள்ள சென்ற நாள். ఏదో కన్నీళ్లతో దుఃఖముతో ఆ రోజు వచ్చేసి ప్రభువా నా కొరకు సిలువ భరించావా, అబ్బబ్బా ఇంతెంత శ్రమలు భరించావని ఏడవడము కాదు. ஏதோ அந்த நாள் வந்து கண்ணீரோடு வேதனையோடு ஐயோ எனக்காக நீங்க பாடுபட்டீங்க என்று அழுவது அல்ல. దానికి ముందు రోజు రాత్రి అనుభవాలు మనకు కావాలి. அதுக்கு முந்தின நாளுக்குரிய அனுபவங்கள் நம்மளுக்கு தேவை. హల్లెలూయా. హల్లెలూయా. గెత్సెమనేలో ఉన్నటువంటి శ్రేష్టమైన అనుభవాలు గుండా వెళ్ళిన వారే, గెత్సెమనే తోటத்துக்குள்ள ఉన్నతమైన இந்த అనుభవத்துக்குள்ள போனவர்களே గుడ్ ఫ్రైడే రోజు ఆయనతో పాటు సిలువ వేయటకు ఇష్టపడతారు. గుడ్ ఫ్రైడే అనికి அவரோடு సిలువలో అరవదற்கு நீங்க வந்து హల్లెలూయా. ஆயத்தமாகிறீர்கள். ఈ హల్లెలూయా. రాత్రి చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన రాత్రి. இந்த ராத்திரி சரித்திரத்துல மிக முக்கியமான ஒரு ராத்திரியாக இருக்கிறது, இரவாக இருக்கிறது. మనలో పోరాడే బోగచ్చులు మీరు చూసినట్లయితే యాకోబు పత్రిక 4:1 అధ్యాయం ఒకసారి చదవండి అమ్మా. యాకోబు పత్రిక 4:1 படிங்க. 4:1. మనలో உங்களுக்குள்ள யுத்தங்களும் சண்டைகளும் எதனால வருகிறது? உங்கள் அவயவங்களில் போர் செய்கிற இச்சைகளினால் அல்லவா? చాలమ్మా, భోగేచ్ఛల నుండి కలుగుతున్నాయంట. உங்களுடைய இச்சைகளால என்று சொல்லப்பட்டிருக்கிறது. అంటే భోగేచ్ఛలు అంటే మనం ఏం చెప్పుకోవచ్చో తెలుసా? இச்சைகள்னா நம்ம என்ன சொல்லலாம் அப்படின்னா అసూయ, பொறாமை, ద్వేషం, ஒருத்தர் மேல வந்து కక్ష, తొందరపాటు, పగ, అజ్ఞానం, பகை, இதெல்லாமே ஒருத்தர் மேல விருப்பம் இல்லாம அவங்க மேல நம்ம கசப்பு, இது எல்லாமே సోమరితనం, నిద్రపోతనం, சோம்பேறி இருக்கிறது, தூங்கிக் கொண்டு இருக்கிறது, ఇవన్నీ కూడా మన శరీరములో నుండి వచ్చే భోగేచ్ఛలు. இது எல்லாமே நம்ம சரீரத்துக்குள்ள வரக்கூடிய பல விதமான இச்சைகளாக కాబట్టి இருக்கிறது. వీటితో మనం గెత్సెమనేలో పోరాడాలి. அதனால இவை குறித்து நம்ம கெத்செமனே தோட்டத்திலே நம்ம வந்து போராட வேண்டியதா இருக்கிறது. దేవుని సంఘమా, பிரியமுள்ள தேவனுடைய சபையே, చివరిగా మనం ఆలోచన చేస్తే நம்ம కடைசியாக நம்ம யோசித்து பார்த்தா సాతానుడికి కొంచెం సమయమేనని తెలుసు. వాడికి சாத்தானுக்கு கொஞ்சம் சமயம் அப்படின்றது அவனுக்கு தெரியும். అందుకే వాడు గర్జించు సింహము వలె, அதனால்தான் அவன் கர்ஜிக்கும் சிங்கத்தை போல ఎవరిని విరింగుదునా అని, யாரை நான் விழுங்குவேன் அப்படின்னு சொல்லிட்டு వెదకుచూ తిరుగుతున్నాడంట. அவர் வந்து சுற்றி திரிந்து கொண்டிருக்கிறான். సింహము వలె, సింహం కాదు వాడు, சிங்கம் அல்ல, அவரு சிங்கத்தை போல. సింహము వలె, சிங்கத்தை போல అంటే సింహం రూపం వేసుకుంటే గాని మనం భయపడమని. ஏன்னா சிங்கத்தை ஒரு அந்த ஒரு மூடி வேஷத்தை போட்டாதான் நம்ம பயப்படுவோம். గర్జించు సింహంలా మన మీదకి వస్తా ఉన్నాడు. வந்து கர்ஜிக்கிற சிங்கத்தை போல நம்ம மேல வருவாడు. కాడువాని సింహం కాడువాడు, ஆனா அவன் சிங்கம் இல்ல. మనం సాతాను తంత్రములు ఎరుగని వారము కాము. நம்ம சாத்தானுடைய தந்திரத்தை அறியாதவர்கள் அல்ல. కాబట్టి వాడిని జయించాలంటే அதனால அதை நம்ம ஜெயிக்க வேண்டும் என்றால் ప్రతిదినం, ஒவ்வொரு நாளும், ప్రతి క్షణం, ஒவ்வொரு நிமிடமும் దేవుని శక్తి కొరకు కనిపెట్టి கர்த்தருடைய வல்லமைக்காக நம்ம காத்திருந்து ప్రార్థించి ஜெபித்து
దేవుని శక్తిని పొందుకొందుముగాక, கர்த்தருடைய வல்லமை பெற்றுக்கொள்வோமாக, వాడిని జయించుదుముగాక. அதை நம்ம కాబట్టి ஜெயிப்போமாக. ప్రియమైన సహోదరిలారా, என்னுடைய பிரியமான సహోదరులారా, சகோதர சகோதரிகளே, గెత్సెమనేలో கெத்செமனில தோட்டத்துல ఆ ఆ గుడ్ ఫ్రైడేకు ముందు రాత్రి அந்த குட் ஃப்ரைடேக்கு முந்தின இரவு యేసు ప్రభు అనుభవాలు చూసాం. இயேசு அவருடைய அந்த வேதனை நம்ம பார்க்கிறோம். అనుభవాలన్నీ మనకు కావాలి. అందుకే శిష్యులను పెట్టుకుని వెంట పెట్టుకుని వెళ్ళారు ఆయన. அதனாலதான் அவர் சீஷர்கள் கூட கொண்டு போகிறத நம்ம பார்க்கிறோம். ఎందుకులే ఆ 12 మందికి అనుకోవద్దు మనం. அது 12 சீஷர்கள் தானே அது நம்ம நினைக்க கூடாது. వారిని వెంట పెట్టుకుని వెళ్ళాడంటే ఇప్పుడు మనం అందరం కూడా యేసు ప్రభు వెంట గెత్సెమనీకి వెళ్ళాలి. அவங்க கூட போனாங்கன்னா நம்ம எல்லாருமே கெத்செமனி தோட்டத்துல அவரோட போகக்கூடிய சூழ்நிலையில நம்ம இருக்கிறோம். ప్రార్థించాలి, ஜெபிக்கணும், దేవుని చిత్తం చేయాలి, கர்த்தருடைய சித்தத்தை செய்யணும், శ్రమల గిన్నెలో ఇష్టపూర్వకంగా తాగాలి, நம்ம பாத்திரத்திலிருந்து இஷ்டமாக எடுத்துக்கொள்ளணும், తిరస్కారాలు సహించుకోవాలి, அவமானத்தை நம்ம சகித்துக் கொள்ளணும், యుద్ధం చేసి జయించాలి. யுத்தத்தை செய்து நம்ம ஜெயிக்கிற பிள்ளைகளாக ఓ సంఘము జయించిన సంఘము, சபை ஜெயிக்கிற சபையாக. హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా, ஹalleluya. యేసయ్య జయించిన వాడు, நம்ம இயேசு ஜெயிக்கிற தேவனாய் మనము இருக்கிறோம். జయించిన వారము, நாமளும் ஜெயிக்கிற பிள்ளைகளாக, మనమందరము జయించిన వారమై நம்ம எல்லாரும் ஜெயித்த பிள்ளைகளாக దేవుని సింహాసనాన్ని మనము கர்த்தருடைய చేరుకొందుముగాక. சிங்காசனத்தை நம்ம சேர்ந்து கொள்வோமாக. ఈ మాటలు ప్రభు మనందరి కొరకు దీవించి இந்த வார்த்தைகள் எல்லாம் ఆశీర్వదించుగాక. கர்த்தர் நம்மளுக்காக ஆசீர்வதித்து நம்மளை ఈ 5 பலப்படுத்துவார். అనుభవాల్లో గుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని இந்த 5 నడిపించుగాక. அனுபவத்துக்குள்ள பரிசுத்தாவியானவர் நம்மளை நடத்துவாராக. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. Praise the Lord. Hallelujah. எல்லா கரங்களை உயர்த்தி தேவனை துதிப்போம். Hallelujah. பக்கத்துல இருக்கிறவங்களுக்கு கை கொடுத்து சொல்லுங்க, கெத்செமனே. கெத்செமனே அனுபவம், தோட்டத்துக்கு போற அனுபவம், அவங்க வீட்டு பக்கத்துல இருக்கிற பார்க்குக்கு போற அனுபவம் இல்ல. ஏன் சொல்ல மாட்டேன்றீங்க? திரு ஸ்தோத்திரம். இன்றைக்கு அநேகர் பார்க்கிறோம், பார்க்குக்கு போய் கொஞ்ச நேரம் ரிலாக்ஸ் பண்றத பார்க்கிறோம். என்ன, கெத்செமனி என்பது அது ஒரு தோட்டம். ஆனா அந்த தோட்டம் அதுக்குள்ள இருக்கிற அனுபவம் இன்னைக்கு நாம கற்றுக்கொண்டிருக்கிறோம். ஹல்லேலூயா. 5 அனுபவங்களை நாம் கற்றுக்கொண்டிருக்கிறோம். கர்த்தருக்கு ஸ்தோத்திரம். கெத்செமனி வாழ்க்கையின் அனுபவம் நமக்கு வேண்டும். ஹல்லேலூயா. இருக்குதா அப்படின்ற ஒரு கேள்வி நம்மை பார்த்து நாம் கேட்டுக்கொள்ளணும். 2வது, கெத்செமனேன்னு சொல்லும் போது கர்த்தருடைய சித்தத்தை நிறைவேற்றுகிறேனா என்று நம்மை நாம் கேட்டுக்கொள்ளணும். 3வது, கெத்செமனே அனுபவம் சொல்லும் போது பாடுகள். ஹல்லேலூயா. என்னதுங்க? பாடுகள் வரும்போது நம்ம என்ன செய்யறோம்? சோர்ந்து போறோம் இல்ல? ஆனா பாடுகள் வரும்போது என்ன செய்யணுமா? கெத்செமனே அனுபவம் இருக்கிற தேவ பிள்ளைகளா இருந்தோம்னா பாடுகள் வரும்போது ஏற்றுக்கொள்வோம். கர்த்தருக்கு ஸ்தோத்திரம். ஹல்லேலூயா. அதுதான் அழகா சொன்னாங்க, ஒரு பொன்னானது அக்கினிக்குள்ள போய் வெளியே வரும்போதுதான் அதுக்கு மதிப்பு அதிகம். ஹல்லேலூயா. பக்கத்துல இருக்கிறவங்க கை கொடுத்து சொல்லுங்க, நீ சீக்கிரத்துல அக்கினில இருந்து வெளியே வருவ. ஆமென். ஹல்லேலூயா. அப்படி அக்னியிலிருந்து வெளியே வந்த பிறகு உனக்கு இருக்கிற விலையே வேற. ஆமென். ஹல்லேலூயா. ஸ்தோத்திரம். அதுதான் ஆண்டவர் விரும்புகிறார். பிசாசு வெட்கப்பட்டு போவான். கர்த்தருக்கு ஸ்தோத்திரம். ஹல்லேலூயா. ஆகையால் அந்த உபத்திரவத்தின் பாதையில, பாடுகளின் பாதையில நாம் போகும்போது அது நமக்கு மிகுந்த சந்தோஷம் என்று நாம் எண்ணணும். ஹல்லேலூயா. உங்களுக்கு பலவிதமான சோதனைகள் வரும்போது அது தேவன் கொடுத்த நமக்கு ஆசீர்வாதம், அது மிகுந்த சந்தோஷமாய் நாம் அதை பார்க்க வேண்டும் என்று வேதம் சொல்லுது. ஹல்லேலூயா. யாக்கோபின் சுவிசேஷத்துல நாம் வாசிக்கிறோம், சோதிக்கிற மனுஷன் நிரப்புங்களேன், சோதனை சகிக்கிற மனுஷன். இப்ப திரும்ப சொல்லுங்க, சோதனையை சகிக்கிற மனுஷன். ஆமென். அப்போ நீங்க சகிக்கிறீங்க, நிறைய பேர் சோதனையை சகித்து கொண்டிருக்கிறீங்க, நீங்க எல்லாம் பாக்கியவான்கள். ஹல்லேலூயா. பக்கத்துல இருக்கிறவங்க கை கொடுத்து சொல்லுங்க, நான் பாக்கியவான், நான் பாக்கியவதி. இது மட்டும் சத்தமா சொல்லுங்க. கர்த்தருக்கு ஸ்தோத்திரம். தேவன் மிக அற்புதமாய் நம்மை பலப்படுத்தினார். ஜெப வாழ்க்கையில எதையும் நாம் ஜெயிக்க முடியும். ஹல்லேலூயா. ஜெபமே
ஜெபமே முழங்காலை பார்த்தா பிசாசு பயப்படுவோம். ஹல்லேலூயா. முழங்காலின் ஜெபம் மரணத்தை உயிரோடு எழுப்பின ஜெபம். ஹல்லேலூயா. அந்த முழங்காலின் ஜெபத்தை நாம் ஏறெடுக்கும் போது தேவன் அற்புதங்களையும் அடையாளங்களையும் செய்கிற தேவன். எல்லாம் எழும்பி நிற்கலாமா? நாம் யாவரும் எழும்பி நிற்போం. మనం అందరం లేచి నిలబడదాం. ఈ దినము ఆ గెత్సెమనే అనుభవము మనకి కావాలి. తన దాసురాలు ద్వారా దేవుని, ఇదిగో సేవకురాలు ద్వారా దేవుడు ఈ దినము మనతో మాట్లాడి ఉన్నాడు. గెత్సెమనే అనుభవం యేసు క్రీస్తు వారు శిష్యులను అక్కడికి తీసుకువెళ్ళారు. నీవు నేను కూడా యేసు ప్రభు వారి యొక్క శిష్యులై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను యేసు క్రీస్తు వారి యొక్క శిష్యుడనని చెప్పుకోవాలంటే ఆ గెత్సెమనే అనుభవం మనకి అవసరం. హల్లెలూయా. గెత్సెమనేలో యేసు ప్రభు వారు ఏవేవి అనుభవించారో వాటి ద్వారాగా మనము ఈ దినము దాని గుండా మనం వెళ్ళినప్పుడు శ్రేష్టమైన, ఎదుగో మనము ఆ యొక్క సువర్ణముగా మారి దేవుని సన్నిధిలో కనబడతాం. అదే ఈ దినము దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. శోధనలను చూసి భయపడి పారిపోవడం కాదు. ఈ భోగ ఇచ్చలను మనము జయించాలంటే దేవునికి స్తోత్రం, గెత్సెమనే అనుభవం మనకు అవసరం. ఇదిగో నిన్ను అనేక మంది తిరస్కరిస్తున్నారా, అవమానపరుస్తున్నారా, నిన్ను పక్కన పెడుతున్నారా, ఇదిగో నిన్ను హేళన చేస్తున్నారా, నిన్ను చూసి ఇదిగో వారు ఇదిగో ఎగతాళి చేస్తున్నారా, దేవునికి స్తోత్రం. నువ్వు క్రీస్తు వాడవైతే, నువ్వు క్రీస్తు దానవైతే దానిని సహించుకుంటావు. ఇది నాకు ఇదిగో నాకు ఆశీర్వాదం అని మనము తలంచుకుంటాం. దేవునికి స్తోత్రం. అక్కడ మోషే పెద్దవాడైనప్పుడు క్రీస్తు నిమిత్తమై ఇదిగో ఈ యొక్క క్రీస్తు నిమిత్తమై ఆయన అనుభవించు ఆ యొక్క బాధలు, శ్రమలన్నీ కూడా అవి ఎంతో ఆశీర్వాదమని ఆయన ఎంచుకున్నాడట. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడానికి అంటే ఈ లోక ఇదిగో సుఖములు, ఈ లోక భోగములు పొందుకోవడానికి అంటే క్రీస్తు నిమిత్తమై శ్రమలు అనుభవించుట నాకెంతో శ్రేష్టమని ఆయన తలంచుకున్నాడని హెబ్రీ పత్రికలో మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, ఎంతమంది ఈ రోజు మనము గెత్సెమనే అనుభవంలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం? పేతురు, అక్కడ యాకోబు, యోహానులు యేసు ప్రభు వారితో వెళ్ళారు. కానీ ఆ భోగ ఇచ్చలకు వారు లోబడిపోయారు. అంత మాత్రము దేవుడు వారిని విడిచిపెట్టలే. ఎదుగో పునరుత్థానుడైన దేవుడు, మూడో దినమున లేచిన దేవుడు వారిని బలపరిచాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి దిగినదో, ఎప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపాడో, వారు జయించు వారిగా, గెత్సెమనే అనుభవానికి వారిని అప్పగించు వారిగా దేవుడు వారిని మార్చాడు. ఇక్కడున్న మనలను దేవుడు మారుస్తాడు. శ్రమల గుండా మనము వెళ్తే ఇదిగో మనము జయము పొందుకుంటాం. నశించిపోము కానీ జయము పొందుకుంటాం. అదే దేవుడు మనకి போதிస్తున్నాడు. அதுதான் ஆண்டவர் நமக்கு கற்றுக் கொடுத்தார். சோதனை வழியாய் நாம் கடந்து போகும்போது, உபத்திரவத்தின் வழியாய் நாம் கடந்து போகும்போது அதுல நாம் அழித்து போக மாட்டோம். அதன் மூலமாய் தேவன் நம்மை மேன்மைப்படுத்துகிறார், நம்மை உயர்த்துகிறவரா இருக்கிறார். கர்த்தருக்கு ஸ்தோத்திரம். அதை நாம் பெற்றுக்கொள்வோம். கண்களை மூடி நாம் ஜெபிப்போம். நாம் யாரும் கண்களை மூடி நாம் ஜெபிப்போம். அப்படியாய் நாம் ஜெபத்திலே காணப்படுவோம். இந்த 4ஆம் செஷனை கூட தேவன் அற்புதமாய் நம்மை நடத்தி இருக்கிறார். இந்த நாளிலும் கூட ஆண்டுடைய சமூகத்திலே நாம் காணப்பட நான் கட்டாயமாய் நம்புறேன், விசுவாசிக்கிறேன். இந்த செய்தி யாரையோ ஒருவரை தொட்டிருக்கும், அநேகரை இந்த இடத்துல பலப்படுத்தி இருக்கும். இந்த சோதனையிலிருந்து நான் எப்ப வெளியே வருவேன்னு நினைச்சேன். ஆனா இந்த சோதனையிலிருந்து நான் வெளியே வரனோ இல்லையோ, ஆண்டவர் என்னை பலப்படுத்துகிறவரா இருக்கிறார். ஹல்லேலூயா என்ற ஒரு உறுதியை தேவன் இன்றைக்கு கொடுத்திருக்கிறார். ஆமென். கர்த்தருக்கு ஸ்தோத்திரம். அந்த விசுவாசத்தோடு, நம்பிக்கையோடு நாம் கடந்து செல்வோம். தேவன் நம்மை பலப்படுத்தி நடத்த வல்லவர். தேவ ஊழியர்களுக்காக நாம் ஜெபிப்போம். அவர்களை தேவன் இன்னும் பலப்படுத்தும்படியாக
இன்னும் எடுத்து பயன்படுத்தும்படியாக அவர்களுக்காக தொடர்ந்து எவ்வளவோ தூரத்திலிருந்து ஆந்திராவிலிருந்து வந்திருக்கிறாங்க, அவர்களையும் அவங்க குடும்பத்தையும் ஊழியங்களையும் தேவன் இதோ பலப்படுத்தும்படியாக அவர்களுக்காக நாம் ஜெபிப்போம். எல்லாம் கண்களை மூடி நாம் ஜெபத்திலே காணப்படுவோம். நாம் யாவரும் அவ்வண்ணமாய் கண்களை மூடி நாம் ஜெபத்திலே காணப்படும். நம் மத்தியில இருக்க அன்பு சகோதரர் இந்த இடத்துல நாம் ஜெபிக்கலாம். ஒரு ஜெப குறிப்பு கூட நம்ம மத்தியில வந்துட்டு இந்த ஜெபத்தை பண்ணி நம்ம இந்த செஷனை முடிக்க போறோம். ஒரு ஜெப குறிப்பு கூட நம்ம மத்தியில வந்திருக்கிறது. அந்த ஜெப குறிப்பு நம்மளுடைய அன்பு சகோதரி டேக்லா தன்னுடைய மாமியார் அவங்க பலவீனப்பட்டு ஹாஸ்பிட்டல்ல இருக்கிறாங்கன்னு சொல்லி கேள்விப்பட்டிருக்கிறோம். ஆகையால் அவங்க அத்தை அவங்க பலவீனப்பட்டு ஹாஸ்பிட்டல்ல இருக்கிறாங்கன்னு சொல்லி நமக்கு தெரியப்பட்டிருக்கிறது. அவர்களுக்காக பாரத்தோடு ஜெபிப்போம். கர்த்தர் அவர்களை தொட்டு சுகப்படுத்தும்படியாக ஒரு பரலோகத்தின் வல்லமை அவங்க மேல இறங்கி யெகோவா ரஃபா அவர்களை இதோ சுகமாக்குகிற தேவனாக அவர்களை சொஸ்தப்படுத்தும்படியாக நாம் சபையாய் நாம் ஜெபிக்க போகிறோம். எல்லாம் கண்களை மூடி நாம் ஜெபத்துல இருக்கிற வேளையில நம்ம மத்தியில இருக்கிற சகோதரி சுதா முன்பாக வந்து ஜெபிப்பாங்க. சகோதரி சுதா முன்பாக வந்து ஜெபிக்க நாம் யாவரும் ஜெபத்துல காத்திருப்போம். சுதா ஜெபிக்க நாம் யாவரும் ஜெபத்திலே காத்திருப்போம். கண்களை மூடி நாம் ஜெபத்துல காணப்படலாம். ஸ்தோத்திரம் 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 ஐயா. நேற்றும் இன்றும் என்றென்றும் மாறாத தேவனே உமக்கு ஸ்தோத்திரிக்கும் கத்தாவே. அப்பா இதுவரை ஆண்டவரே ராஜா எங்களுக்கு நீர் பலன் தந்தீரே, உமக்கு நன்றி 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 ஆண்டவரே. அப்பா ஸ்தோத்திரிக்கும் கத்தாவே, உம்முடைய வல்லமையான வார்த்தைகளுக்காக நன்றி தகப்பனே. அப்பா ஸ்தோத்திரிக்கும் கத்தாவே, எங்கள் இருதயத்தில் ஆண்டவரே ராஜா ஒரு அசைவை நீர் கொடுத்தீரே, உமக்கு நன்றி தகப்பனே. அப்பா ஸ்தோத்திரிக்கும் கத்தாவே ஆண்டவரே ஆண்டவரே. அப்பா ஸ்தோத்திரிக்கும் கத்தாவே, நாங்கள் என்ன பாடுகளை அனுபவிக்கும் பொழுது அன்றே ஸ்தோத்திரிக்கும் கத்தாவே நாங்கள் அதுல இருந்து எப்படி வெளியே வரணும்னு ஆண்டவரே ராஜா. அப்பா நீர் எங்களோட பேசின வார்த்தைகளுக்காக நன்றி ஆண்டவரே. அப்பா ஸ்தோத்திரிக்கும் கத்தாவை நாங்கள் நேர் முழங்காலில் ஆண்டவரே. அப்பா ஸ்தோத்திரிக்கும் கத்தா உம்மை நோக்கி நாங்கள் கூப்பிடும் பொழுது ஆண்டவரே. அப்பா ஸ்தோத்திரிக்கும் கத்தா எங்களுக்கு மறு உத்தரவு அருள செய்கிற தேவன். அப்பா ஸ்தோத்திரிக்கும் கத்தாவே. அப்பா ஸ்தோத்திரிக்கும் கத்தா இந்த உலக வாழ்க்கைக்காக அல்ல ஆண்டவரே, உலக வாழ்க்கையில ஆஸ்தி அந்தஸ்துக்காக அல்ல ஆண்டவரே. அப்ப நம்ம பாவ இச்சையில இருந்து வெளியே வருவதற்காகவும் ஆண்டவரே ஸ்தோத்திரம் கர்த்தாவே எங்கள் இருதயத்தில செய்கிற பாவங்களுக்காகவும் ஆண்டவரே. அப்ப எங்கள் சிந்தையில இருக்க ஆண்டவரே அழுக்குகளில் இருந்து ஆண்டவரே விடுதலை ஆவதற்கும் கூட ஆண்டவரே. அப்ப எங்கள் நேர் முழங்காலில் ஆண்டவரே ராஜா. அப்பா ஸ்தோத்திரம் கர்த்தாவே நாங்கள் விண்ணப்பம் செய்ய ஆண்டவரே. அப்பா எங்களோட நீ பேசின வார்த்தைக்காக நன்றி தகப்பனே. அப்பா ஸ்தோத்திரம் கர்த்தாவே ஆண்டவரே இந்த உலக ஆசை, அதே உலகத்துல இருக்க பண ஆசை, அதே உலகத்துல இருக்கிற அற்ப சந்தோஷத்திற்காக ஆண்டவரே. அப்பா ஸ்தோத்திரம் கர்த்தாவே எங்கள் வாழ்க்கையை நாங்கள் ஆண்டவரே வீணாக விருதாக ஆண்டவரே ராஜா நாங்கள் வீண் செய்கிறோம் தகப்பனே. அப்பா இந்த வேளையில நீ பேசியிருக்கிறீர் ஆண்டவரே. அப்பா ஸ்தோத்திரம் கர்த்தாவே நாங்கள் எதற்காக ஜெபிக்கணும், அதே நாங்கள் எதற்காக நிற்கணும் என்று ஆண்டவரே. அப்பா ஸ்தோத்திரம் கர்த்தாவே நீ பேசியிருக்கிறீர் ஆண்டவரே. அப்பா ஸ்தோத்திரம் கர்த்தாவே நாங்கள் அப்படியாக நடந்து கொள்ள, அதே அப்படிப்பட்ட அனுபவத்தில் நாங்கள் வளர தேவா. அப்பா அதை செய்ய வேண்டுமாய் ஜெபிக்கிறோம் அப்பா. அப்பா ஸ்தோத்திரம் கர்த்தாவே இந்த அனுபவத்தை நாங்கள் விட்டு விடாதபடிக்காக அப்பா ஸ்தோத்திரம் கர்த்தாவே அனுதினம் ஆண்டவரே அப்பா நாங்கள் செயல்பட உதவி செய்ய வேண்டுமாய் ஜெபிக்கிறோம் ஆண்டவரே. அப்பா ஸ்தோத்திரம் கர்த்தாவே அந்த தாயார் ஆண்டவரே அப்பா இன்னமும் நீர் வல்லமையாக எடுத்து பயன்படுத்த வேண்டுமாய் ஜெபிக்கிறோம் அப்பா. அப்பா ஸ்தோத்திரம் கர்த்தாவே ஆந்திராவில் இருந்து ஆண்டவரே அப்பா எங்களுக்காக அவர்களை அழைத்து வந்தீரே, உமக்கு நன்றி ஆண்டவரே. அப்பா ஸ்தோத்திரம் கர்த்தாவே அநேகருக்கு ஆண்டவரே அந்த வார்த்தை ஆண்டவரே ஸ்தோத்திரம் கர்த்தாவே பிரயோஜனம் உள்ள வார்த்தைகள் நீ தந்தீரே, உமக்கு நன்றி ஆண்டவரே. அப்பா ஸ்தோத்திரம் கர்த்தாவே இன்னும் அவர்களுக்கு நல்ல பலனை தாங்க, நல்ல ஆரோக்கியத்தை தாங்க ஆண்டவரே. அப்பா இன்னும் உம்முடைய ஊழியத்தை வல்லமையாக செய்ய ஆண்டவரே. அப்பா மகளுக்கு நீ பலன் தர வேண்டுமாய் ஜெபிக்கிறோம் ஆண்டவரே. அப்பா அந்த குடும்பத்தை நீர் ஆசீர்வதிங்க அப்பா, இன்னும் பலப்பட வேண்டுமாய் ஜெபிக்கிறோம் ஆண்டவரே. அப்பா அந்த ஆந்திரா பகுதியில் ஆண்டவரே அப்பா அந்த ஊழியர்கள் வல்லமையாக செயல்பட வேண்டுமாய் ஜெபிக்கிறோம் அப்பா. அப்பா உமக்கான ஊழியத்தை செய்ய ஆண்டவரே. அப்பா உம்முடைய உண்மையான சத்தியத்தை அவர்கள் அறிவிக்க ஆண்டவரே. அப்பா அந்த குடும்பத்தை நீ பயன்படுத்த வேண்டுமாய் ஜெபிக்கிறோம் அப்பா. அப்பா ஸ்தோத்திரம் கர்த்தாவே அப்படியாக ஆண்டவரே டேக்லாவுடைய அப்பா மாமியார் கை நாங்கள் ஜெபிக்கிறோம் அப்பா. இந்த வேளையில ஆண்டவரே அப்பா உடைய வல்லமையான கரம் ஆண்டவரே அப்பா மகளை தொட வேண்டுமாய் ஜெபிக்கிறேன் ஆண்டவரே. அப்பா ஸ்தோத்திரம் கர்த்தாவே மகளுக்கு ஒரு சுகத்தை நீர் கட்டளையிடுங்க
ஆண்டவரே. ஆமென். அப்பா ஸ்தோத்திரம் கத்த உம்மால் ஆகாத காரியம் ஒன்றுமே இல்லை தகப்பனே. அப்பா என் தேவன் சொஸ்தத்தை கொடுத்தார் என்று, ஆமென். ஒரு நல்ல ஆரோக்கியத்தை கொடுத்தார் என்று ஆண்டவரே. ஆமென். விடுதலையோடு வீடு திரும்ப தேவா ஆமென். நீர் உதவி செய்யணுமாய் ஜெபிக்கிறோம் ஆண்டவரே. ஆமென். அப்பா அந்த சாட்சியை நாங்கள் கேட்க வேண்டும் ஆண்டவரே. ஆமென். அப்பா எங்கள் காதுகளில் அந்த சாட்சி கேட்கப்பட வேண்டுமாய் ஜெபிக்கிறோம் அப்பா. ஆமென். ஸ்தோத்திரம். இப்பொழுதே உம்முடைய குணமான தழும்புகள் ஆண்டவரே. ஆமென். அப்பா மகளை தொட்டு நீர் சுகப்படுத்தினீர் என்று ஆண்டவரே. அப்பா ஆமென். நாங்கள் சபையாக ஆண்டவரே. ஆமென். அப்பா ஒரு மனதோடு ஆண்டவரே நாங்கள் ஜெபிக்கிறோம் ஆண்டவரே. ஆமென். அப்பா ஸ்தோத்திரம் கர்த்தாவே, இந்த மீதியான காரியங்கள் எல்லாவற்றையும் ஆண்டவரே அப்பா உம்முடைய கருத்துல ஒப்பு கொடுக்கிறேன் ஆண்டவரே. எங்களுக்கு நல்ல பலனை கொடுக்கிறேன். நன்றி ஆண்டவரே. அப்பா ஸ்தோத்திரம் கர்த்தாவே, ஆவியில நிரம்ப ஆண்டவரே எங்களுக்கு ஆமென். பலன் கொடுக்கிறேன். நன்றி ஆண்டவரே. நன்றி. அப்பா எங்களுக்குள்ள அந்த சோர்வுகளை நீர் எடுத்துக்கொண்டீரே. ஆமென். உமக்கு ஆமென். நன்றி ஆண்டவரே. ஆமென். அப்பா ஸ்தோத்திரம் கர்த்தா, சிறு பிள்ளை முதல் கொண்டு ஆண்டவரே அப்பா ஆமென். பெரியவர்கள் வரை ஆண்டவரே ஆமென். உம்முடைய பிரசன்னம் உணரத்தக்க ஆண்டவரே. ஆமென். அப்பா எங்களோடு நீர் இருந்தீரே. நன்றி ஆண்டவரே. நன்றி. அப்பா ஸ்தோத்திரம் கர்த்தா, இந்த மீதியான உம்முடைய கருத்துல போட்டு மீட்பு இயேசு கிறிஸ்துவின் நாமத்தில் ஜெபிக்கிறேன் நல்ல பிதாவே. ஆமென். ஆமென். கர்த்தர் ஜெபத்தை கேட்டவர் பதில் கொடுத்ததற்காக எல்லா கரங்களை தட்டி ஆண்டவருடைய நாமத்தை மகிமைப்படுத்துவோம். ஸ்தோத்திரம், 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 ஸ்தோத்திரம். நல்ல பிதாவே உமக்கு நன்றி ஆண்டவரே. இந்த செஷனை கூட நீர் அற்புதமாய் நடத்தி ஆண்டவரே ஆசீர்வாதமாய் எங்களுக்கு கொடுத்ததற்காக நன்றி. இதோப்பா நாங்கள் ஆண்டவரே இந்த ஆண்டவரே கேட்ட வசனத்தின்படி ஆண்டவரே உற்சாகத்தோடு நாங்கள் கடந்து செல்ல கிருபை கொடுங்க. நீரே காத்துக்கொள்ளுங்க, வழி நடத்தி மகிமைப்படுங்க. இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிறோம் எங்கள் நல்ல பிதாவே. ஆமென்.